మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం ఫిబ్రవరి 3వ వారానికి సంబంధించి అంటే 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. సో ఈ వారం మేజర్ ట్రాన్సిట్ చేంజ్గా మనం చెప్పుకోదగింది బుధుని యొక్క స్థాన మార్పు కుంభరాశిలో జరుగుతుంది ఈ మంగళవారం నుంచి కూడా. సో అలాగే చాలా లాంగ్ రన్గా బుధ కుజుల యొక్క యుతి జరుగుతూ వస్తుంది. ఇప్పుడు బుధ కుజుల యొక్క ఈ యొక్క శత్రు యుతి అనేది తొలగిపోవటం ఒకటి, 20వ తారీఖు నుంచి కుంభరాశి మిత్రక్షేత్రంలోకి బుధుడు అడుగు పెట్టడం అనేది ఒకటి మనం మేజర్గా తీసుకోవాల్సిన విషయం. అదేవిధంగా ఇక్కడ చంద్రుని యొక్క సంచారం చూస్తే మనం వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఈ యొక్క 4 రాశుల మీదుగా ఉంది. మేషంలో గురువు గారు, కన్యలో కేతువు, మకరంలో ఉచ్చులో కుజ, అలాగే శుక్రుడు కూడా ఉన్నారు. రవి బుధ శనులు కుంభరాశిలో, మీన రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. మేషరాశి వారికి ఈ వారం చూసినట్టయితే షష్టమంలో కేతువు, దశమంలో కుజుడు, లాభంలో రవి, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు. మొత్తంగా ఈ రాశి వారికి 5 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఏర్పడుతుంది. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సోమ మంగళ 2 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక గృహపరమైన విషయాల రీత్యా కొన్ని పేమెంట్స్ లాంటివి, గృహపరమైన విషయాల రీత్యా కానీ వాహనాల రీత్యా కానీ కొన్ని పేమెంట్స్ లాంటివి, ఈ ఫైనాన్స్ అంటే ఆర్థికపరమైన లావాదేవీలు వారం ప్రారంభంలో మనకు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక ఏదైతే చెప్పుకున్నామో బుధుడి యొక్క ట్రాన్సిట్ మారడం ఇక్కడ వీళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితులను క్రియేట్ చేస్తూ ఉంది. కాబట్టి చాలా వరకు ప్రొఫెషనల్ లైఫ్లో ఈ రాశి వారికి సంబంధించి ఎదురవుతున్న కమ్యూనికేషన్లో ఏర్పడుతున్న చిక్కులు కానీ, సో లేకపోతే ఒక రకమైన డిస్టర్బెన్స్ విత్ యువర్ సిబ్లింగ్స్ తోబుట్టువులతో కానీ, అలాగే ఆరోగ్య సమస్యలు వల్ల మీ యొక్క హెల్త్ ఇష్యూస్ వల్ల జాబ్ అండ్ ప్రొఫెషన్ డిస్టర్బ్ అయ్యే విషయాలు కానీ, సో వీటికి సంబంధించి ఇప్పుడు కొంతవరకు మెరుగుగా మీకుండే ఆస్కారాలు ఉన్నాయి. సో అంతగా ఈ ఇబ్బందులు ఇక కొంచెం తగ్గే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి రవి బుధ శనుల యొక్క సంచారం కూడా ఇక్కడ లాభస్థానంలో జరుగుతూ ఉంది. క్రమక్రమంగా ఈ రాశి వారికి సంబంధించి కొంతవరకు కొంత బెనిఫిటబుల్ సిచ్యువేషన్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ షార్ట్ జర్నీస్ వల్ల, సో అంటే షార్ట్ జర్నీస్లో కూడా మీకు కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో అంటే షార్ట్ జర్నీస్లో పాజిటివ్ రిజల్ట్స్ ఏంటి అనుకోవచ్చు. సో ఏంటంటే ఎక్కువగా ఈ ట్రాఫిక్లో స్ట్రక్ అవ్వకుండా పెట్రోల్ ఆదా చేసుకుంటూ, సో ఏదైనా ఉపయోగపడే ఏదైనా ఒక విషయం గురించి వెళ్ళినా కూడా తప్పకుండా ఆ పని అయ్యేటట్టు ఇలాగా షార్ట్ జర్నీస్లో కానీ, అలాగే సిబ్లింగ్స్ తోబుట్టువులకి సంబంధించి కూడా ఇక్కడ కొంతవరకు ఏమన్నా ప్రీవియస్ గత ఒక 2 monthsగా ఏమన్నా ఉన్నట్టయితే కనుక సమ్ డిస్టర్బెన్సెస్ ఈ సమయంలో తప్పకుండా అవి మీకు ఫేవరబుల్గా మారే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సో మీడియేటర్స్ అండ్ కళాకారులు, సెల్ఫ్ టాలెంటెడ్తో పనిచేసుకునే వాళ్ళకి ఈ సమయం అనుకూలంగా మారబోతుందని చెప్పచ్చు. సో యూ గెయిన్ త్రూ యువర్ ఎనిమీస్, మీ యొక్క శత్రువుల వల్లే మీరు లాభపడే ఆస్కారాలు కూడా ఈ వారం నుంచి కనిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా చక్కగా తీరి కొంతవరకు మేషరాశి వారికి కొంత వీరికి ఆరోగ్య సమస్యలు కూడా
కొంత తగ్గటం వల్ల వీళ్ళకి ఇంకొంచెం బూస్టప్గా పనిచేయడానికి ముందుకు వెళ్ళే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక బుధ గురు శుక్రవారాల్లో చూస్తే కనుక ఈ రాశికి మేజర్గా ఏదైతే మేష రాశి వారికి సంబంధించి కొంతవరకు ఉద్యోగపరమైన విషయాల్లో మాత్రం ఇక్కడ ఉచ్చ స్థితిలో కుజుడు ఉన్నారు, అదే సమయంలో శుక్రుడు కూడా ఉన్నారు. సో ఇక్కడ తప్పకుండా ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలంటే, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మెరుగవ్వాలంటే ఇలా ఇప్పుడు ఉద్యోగానికి సంబంధించి సాటిస్ఫాక్షన్గా ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, కానీ కంపల్సరీగా నేను ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా బలపడాలంటే తప్పకుండా ఈ జాబ్ చేసి తీరాల్సిందే అనే విధంగా పరిస్థితులు ఉండటం వల్ల కొంతవరకు మేష రాశి వారికి ఇక్కడ ఏంటంటే మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇన్నర్ ఫీలింగ్స్లో ఎమోషనేటివ్గా బుధ గురు శుక్రవారాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో వారాంతానికి ఈ రాశికి మనం చూస్తే కనుక ముఖ్యంగా చాలా వరకు కూడా మీ క్రియేటివిటీని యూస్ చేసి ఏదో రకంగా మీరు పేరు తెచ్చుకోవడానికి, గుర్తింపు తెచ్చుకోవడానికి, వ్యాపార పరంగా గెయిన్స్ రావడానికి కావచ్చు, ఉద్యోగపరంగా మీకు తప్పకుండా ఒక మంచి రికగ్నైజేషన్, గుర్తింపు రావడానికి కావచ్చు, చాలా వరకు కూడా మీ క్రియేటివిటీని ఇక్కడ యూస్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అట్ ద సేమ్ టైం డెఫినెట్గా మరి ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ ఏంటి, వ్యాపారానికి సంబంధించి ఏంటి, ప్రొఫెషనల్ పరంగా ఏంటి, తప్పకుండా ఇక్కడ మనకి వీటి విషయాల్లో కొంచెం మనకి పాజిటివ్ రిజల్ట్సే ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి మేష రాశి వారికి సంబంధించి. సో వీరికి ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక మేష రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మ్యారేజ్ మ్యాచెస్ చూసేసే విషయంలో సో ఏదైనా ఇక్కడ జాబ్ చేసే మ్యాచ్ ఏదైనా కావాలనుకుంటున్న వాళ్ళకి ఈ సమయంలో శుక్రుడి దశమస్థాన సంచారం వల్ల తప్పకుండా ఈ యొక్క మ్యారేజ్ మ్యాచ్, జాబ్ చేసే మ్యాచే మీరు అనుకున్నట్టు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో ఏదైనా ఈ మేషరాశి వారికి సంబంధించి రాహు వ్యయ స్థాన సంచారం మాత్రమే కొంత ఏదైనా సరే కొంత డిస్టర్బెన్స్ని, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేకపోతే వేస్ట్ఫుల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, చాలా వరకు కూడా వ్యావరింగ్ మైండ్ కావచ్చు, మెంటల్ టెన్స్ కావచ్చు క్రియేట్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోండి, అలాగే అర్ధకాయం మహావీరం రాహు నవగ్రహ శాంతి మంత్రం చేసుకోండి. మేషరాశి వారు చాలా మంచి రిజల్ట్స్ వెళ్ళకుంటాయి. వృషభ రాశి వారికి సంబంధించుద్దాం. వృషభ రాశి వారికి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ వారం యోగిస్తున్న గ్రహాలు నవమ స్థానంలో భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, ఇక్కడ లాభంలో రాహు. సో 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ యొక్క వృషభ రాశి వారికి మనకి కనిపిస్తుంది. 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తుంది. సో ఈ రాశి వారికి ఆదివారం బుధ గురు శుక్ర ఈ 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే శుభకార్యాలు, కొన్ని ఆస్పీషియస్ అండ్ ఆధ్యాత్మిక, కొన్ని దైవ కార్యాలకు సంబంధించి పూజలు, లేకపోతే కొన్ని శుభకార్యాలకు సంబంధించి కావచ్చు, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువగా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ వృషభ రాశి వారికి సంబంధించి మీరు మీ బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, మీరు మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీరు మీ క్లోజ్ రిలేషన్స్లో ఎవరైనా సరే ఈ సమయంలో ఏదైనా ఒక లాంగ్ జర్నీ కానీ, ఇద్దరు కలిసి ఏదైనా ఒక డివైన్ఫుల్ ఏదైనా పూజ లేకపోతే దైవ కార్యానికి సంబంధించిన విషయాల్లో పాల్గొనే అవకాశం కానీ, అలాగే లాంగ్ జర్నీస్ కానీ ఉండే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళవారాల్లో చూసినట్టయితే కనుక సో ఈ రాశి వారికి కొన్ని షార్ట్ జర్నీస్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సో సిబ్లింగ్స్ వల్ల కానీ, షార్ట్ జర్నీస్ వల్ల కానీ ఇక్కడ వీళ్ళకి సంబంధించి కొన్ని పేమెంట్స్, వీటికి సంబంధించిన విషయాల్లో కొన్ని పేమెంట్స్ అంటే ఖర్చులు అనలేము, అప్పటికప్పుడు చేయాల్సిన పేమెంట్స్ ఏవో ఉంటాయి. సో వాటికి సంబంధించిన కొన్ని పేమెంట్స్ అనేవి సోమ మంగళవారాల్లో చేసే ఆస్కారాలు,
సో అట్ ద సేమ్ టైం ఇటు షార్ట్ జర్నీస్ అటుతో పాటుగా అటు అంటే ఇటు ఏదో పని మీద మీరు వెళ్ళాల్సి రావడం, సేమ్ మళ్ళీ జాబ్ అండ్ ప్రొఫెషన్ కూడా చూసుకుంటూ ఉండాల్సి రావటం, ఇలా సైమల్టేనియస్గా ఇక్కడ మనకి పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా వృషభ రాశి వారికి చూస్తే కనుక ఈ యొక్క వారం నుంచి కూడా వీరికి మెయిన్ వ్యాపార రీత్యా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, అలాగే సంతానం గురించి మీ స్పౌస్, మీ భార్య భర్తతో ఏర్పడుతున్న కొన్ని డిస్ప్యూట్స్ లాంటివి కానీ, గత 2 నెలలుగా ఉన్నవి ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టే ఆస్కారాలు తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో భార్యాభర్తల మీద మధ్య వస్తున్న ఈ చిన్నపాటి ఇష్యూస్ కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో. సో అలాగే కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ మీద, వృత్తి మీద, జాబ్ మీద మీ కాన్సన్ట్రేషన్ ఈ సమయంలో ఎక్కువగా పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో ఎందుకంటే క్రమక్రమంగా మీకు అంటే మీ టాలెంట్కి మీరు చేయగలిగిన పని మీకు ఇప్పుడు రావటం అనేది జరగటం. సో దానివల్ల ఎక్కువగా ప్రొఫెషన్ పరంగా మీకు ఇంకొంత వర్క్ అనేది పెరగటం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ సమయంలో సో ఎవరైతే ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఎదగాలి, ఒక జాబ్ వస్తే కానీ మనం ఆర్థిక పరంగా ఎదగలేము అనుకుంటున్న వాళ్ళకి తప్పకుండా ఈ బుధుడి యొక్క దశమస్థాన సంచారం ఈ యొక్క జాబ్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళకి, ఇంటర్వ్యూస్ గురించి ఫేస్ చేయాలనుకుంటున్న వాళ్ళకి, నూతనమైన ఉద్యోగాల గురించి ట్రై చేస్తున్న వాళ్ళకి ఇది డెఫినెట్గా మంచి కాలంగా చెప్పొచ్చు. సో వృత్తిపరంగా ఇక్కడ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే ఆస్కారాలు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక బుధ, గురు, శుక్రవారాల్లో చూస్తే ఈ రాశి వారికి సంబంధించి 3వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో బుధ, గురు, శుక్రవారాల్లో చాలా విల్ పవర్గా ఉంటారు, చాలా కాన్సన్ట్రేటివ్గా ఉంటారు. సో అదేవిధంగా ఇక్కడ మీ రాశ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండటం వల్ల సో తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఏదైతే మీరు ఈ భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉందో తప్పకుండా లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల మీద మంచి విల్ పవర్తో, మంచి ఆత్మవిశ్వాసంతో, పరాక్రమ స్థానంలో ఉన్న ఈ చంద్రుడి యొక్క సంచారం బుధ, గురు, శుక్రవారాల్లో చక్కగా ఎనేబులింగ్ యువర్ స్ట్రెంగ్త్, మైండ్ స్ట్రెంగ్త్. సో మైండ్ స్ట్రెంగ్త్ పెరగటం వల్ల చక్కగా ఇంకొంచెం కాన్సన్ట్రేటివ్గా మీ వర్క్ని బుధ, గురు, శుక్రవారాల్లో మీరు చేసుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సేమ్ టైం బుధ, గురు, శుక్రవారాల్లో మరి అక్కడ భాగ్యంలో కుజ, శుక్రులు, ఇటు చంద్రుడు కూడా ఉండటం వల్ల బుధ, గురు, శుక్రవారాల్లో కొంచెం ఫ్రీక్వెంట్ షార్ట్ ఆర్ లాంగ్ జర్నీస్ అనేవి మనకి ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఫ్రీక్వెంట్ కమ్యూనికేషన్స్ అనేవి కూడా ఉండే ఆస్కారాలు, ఫ్రీక్వెంట్గా కమ్యూనికేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. సో వారాంతానికి ఈ రాశి వారికి మాత్రం జాబ్ విషయంలో, ప్రొఫెషన్ విషయంలో ముందే చెప్పుకున్నాం. రవి, బుధ, శనులు ఒక పక్క ఇక్కడ ఏంటంటే శత్రుక్షేత్రంలోకి రవి ఎంటర్ అయ్యారు. సో కాబట్టి కొంచెం మీకు మానసిక ప్రశాంతత అనేది వృత్తిపరంగా చాలా తక్కువ ఉండే ఆస్కారాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి. దాని యొక్క ఎఫెక్ట్ ఏంటంటే మెయిన్గా మనకి ఈ యొక్క వారాంతానికి, శనివారానికి అలాగా మనకి అర్ధాష్టమ చంద్రుడి సమయంలో మనకు కనిపిస్తుంది. ఏదైనా వృషభ రాశి వారికి సంబంధించి మనం మెయిన్గా చూసినప్పుడు భాగ్యస్థానంలో కుజుడు, దశమ స్థానంలో శని. పెద్దగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఏమీ లేవు, కానీ వాడు భాగ్యస్థానంలో కుజుడు మాత్రం సో ఇక్కడ కొంతవరకు ఏంటంటే నాన్నగారు ఈ సమయంలో నేను అడిగింది ఇవ్వట్లేదనో, లేకపోతే సరిగ్గా సపోర్ట్ చేయట్లేదనో, అంటే ఫాదర్కి సంబంధించిన విషయాల్లో కూడా సో కొంతవరకు వీళ్ళకి సపోర్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కావచ్చు. సో అండ్ ఈ భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో మరి కొంతవరకు ఇది ఫార్చ్యూన్, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్ తగ్గిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ తప్పకుండా ధరణీ గర్భ సంభూతం భాగ్యస్థానంలో, త్రికోణ స్థానంలో చక్కగా కుజుడు ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ధరణీ గర్భ సంభూతం, నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ఈ సమయంలో వృషభ రాశి వారికి చాలా వరకు కూడా మీ లైఫ్ గ్రోత్కి మంచి ప్లస్గా ఉండేటట్టు ఇక్కడ అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ అవుతాయి. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి అష్టమంలో శుక్రుడు,
దశమంలో రాహువు, లాభంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి కనిపిస్తుంది. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి సోమ, మంగళ, శని 3 రోజులు కూడా మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. సో వారం ప్రారంభం మనం మిథున రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా ఈ రాశి వారికి 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో గెయిన్స్కి సంబంధించి చాలా సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో మీరు ఒకటి ఊహించుకోవచ్చు, కానీ అక్కడ వెంటనే కూడా ఎప్పుడైతే కుజ శుక్రుల యొక్క యుతి ఇద్దరు కూడా అపోజిషన్ ప్లానెట్సే, బట్ అష్టమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ సంతాన పరంగా, పిల్లల పరంగా మీరు ఏదైనా ఆలోచించిన, ప్రాఫిట్స్ పరంగా మీరు ఏదైనా ఆలోచించిన, అలాగే ఇక్కడ లవ్ లైఫ్కి సంబంధించిన విషయాలు కానీ, సో ఏదైనా సరే ఈ కుజ శుక్రుల యొక్క యుతి అష్టమ స్థాన సంచారంలో మాత్రం సో కొంతవరకు కూడా మీకు ఇష్టం లేని పనులు కూడా కొన్ని చేయించే ఆస్కారాలు మనకిక్కడ కనిపిస్తున్నాయి. సో అలాగే అది 1000 స్థాన చంద్రుడి యొక్క సంచారం కాబట్టి అంత మనసు లాగేస్తూ ఉంటుంది అన్నమాట. చంద్రుడు 1000 స్థానంలో ఉంటారు కాబట్టి మైండ్లో తొలిచేస్తూ ఉంటుంది ఆ విషయం. సో ఏదైనా సరే, సో కాబట్టి కొన్ని ఎక్స్పెన్సెస్ విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా దేని మీద, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా ఖర్చు పెట్టే విషయంలో, దేని మీదన్నా మనకి పెట్టే విషయంలో, సో అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీ నెట్వర్క్ సర్కిల్ కావచ్చు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, మీ యొక్క సర్కిల్ కావచ్చు, అలాగే ఇక్కడ ముఖ్యంగా సంతానం, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా సమ్ సడన్ చేంజెస్లో ఉన్నాయి. సో ఏదైనా సరే ఆ పని అయ్యేదాకా అవుతుంది అని అనుకోవటమే తప్పించి కుజ శుక్రుల అయితే కొంచెం అష్టమ స్థానంలో నడుస్తూ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ముందడుగు వేయాల్సిన పరిస్థితి ఇన్వెస్ట్మెంట్ అండ్ గెయిన్స్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాఫిట్స్ విషయంలోను, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సో ఈ సమయంలో కొంచెం ఆచితూచి ప్రతిదీ కూడా మీరు అడుగు వేయాల్సిన ఆస్కారం, అవగాహనతో అడుగు వేయాల్సిన ఆస్కారాలు మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ముఖ్యంగా మెయిన్లీ ఇక్కడ బుధ కుజుల యొక్క యుతి గత 2 నెలలుగా జరగటం, కుజుడు ఈ మిథున రాశి వారికి సంబంధించి ఇక్కడ రాశ్యాధిపతి బుధుడు కుజుడితో కలిసి అష్టమ స్థానంలో ఉంటాం. సో చాలా వరకు మజిల్స్ కావచ్చు, నరాలు కావచ్చు, ఈ సమస్యలు, ఈ ఆరోగ్య సమస్యలకి సంబంధించి కానీ, సో అలాగే కుజబుద్ధుల యొక్క యుతి ఇక్కడ అష్టమ స్థానంలో గత 2 నెలలుగా జరుగుతూ రావటం వల్ల ఏర్పడిన కమ్యూనికేషన్ లోపాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చాలా వరకు కూడా డిసప్పాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు తగ్గిపోయే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడి నుంచి కూడా బుధుడు ఆయన నామస్థానంలోకి వెళ్తూ ఉన్నారు. సో ఏదైనా సరే కొంచెం స్ట్రెయిన్ అనేది మిథున రాశి వారికి పెరిగే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ రవి, బుధ, శనులు భాగ్యస్థాన సంచారంలో ఉన్నాయి. భాగ్యస్థానంలో రవి కానీ, బుధుడు కానీ, శని కానీ కొంచెం అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి. సో కాబట్టి ఈ విషయంగా ఏంటంటే ఎక్కువ సెల్ఫ్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది. అదేవిధంగా కుటుంబ పరంగా కొన్ని ఇయర్లీగా వచ్చే ఖర్చులు ఏవైతే ఉంటాయో, సో భాగ్యస్థానంలో ఉన్న రవి, బుధ, శనుల వల్ల ఇయర్లీగా వచ్చే ఖర్చులు, ఫాదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ గురించి కావచ్చు, ప్రమోషన్స్ గురించి కావచ్చు, వీటి విషయాల్లో జస్ట్ న్యూట్రల్గా స్టే ట్యూన్డ్గా ఉండండి, వస్తుంది. కానీ కొంచెం ఈ సమయంలో ఫార్చ్యూన్, అదృష్టానికి సంబంధించిన పాయింట్లో మనకి కొంచెం తక్కువ రిజల్ట్స్ అనేవి మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఈ రాశికి అద్భుతంగా గురువు గారి యొక్క సంచారం ఒకటి మాత్రం లాభస్థాన సంచారంలో ఉంది. సో ఇక్కడ ఎప్పుడైతే సప్తమ దశమాధిపతిగా గురు భగవానుడు తప్పకుండా మీకు లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల ఈ యొక్క సిచ్యువేషన్స్ ఇలా నడుస్తున్నప్పటికీ ఎంతో కొంత స్టెబిలైజ్డ్ మైండ్ని ఇప్పటికైనా తప్పకుండా పరిస్థితులు మెరుగవుతాయి. అలాంటి సిచ్యువేషన్లో అయినా నాకు పెద్దగా ఒరిగేదేం లేదు అనే ఒక హోప్
జూపిటర్ ఈజ్ ఆ ప్లానెట్ ఆఫ్ హోప్. అలాంటిది భాగ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ఈ ఎక్స్పాన్షన్ ప్లానెట్ తప్పకుండా ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా మీకు ప్రాఫిట్ని, గెయిన్స్ని, రికగ్నేషన్ని, కొంత గుర్తింపుని గురువు గారు ఇచ్చే విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో మనకు కనిపిస్తున్నది అష్టమంలో కుజదోషం ఒకటి, భాగ్యస్థానంలో రవి బుధ శనుల యొక్క దోషం ఒకటి. కాబట్టి అష్టమ స్థానంలో కుజుడి యొక్క దోషం ఉంది కాబట్టి కొంచెం బ్లడ్ ఇష్యూస్, హిమోగ్లోబిన్కి సంబంధించి కావచ్చు, మజిల్ రిలేటెడ్ కావచ్చు, ఆవేశంగా తీసుకునే నిర్ణయాలు కావచ్చు, కొంచెం ఆవేశపూరితమైన విషయాల్లో కొంచెం స్థిమితంగా ఉండటం. అలాగే అష్టమ స్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి తప్పకుండా ధరణి గర్భ సంభూతం చదువుకోవాలి. అలాగే మంగళవారం పూట చక్కగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవటం అనేది చాలా మంచిది. ఇక భాగ్యస్థానంలో రవి బుధ శనులు ఏదైతే మన అదృష్టాన్ని తగ్గిస్తూ మనకు కొంచెం ఖర్చులు పెంచుతూ ఉన్నారో, సో కాబట్టి వీటి విషయంలో మాత్రం మరి తప్పకుండా శివాలయ దర్శనం చేసుకుంటే కనుక ఈ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క మెలిఫిక్ ఎఫెక్ట్స్ అనేవి తప్పకుండా తగ్గుతాయి. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి ఇక్కడ తృతీయంలో కేతువు, అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూస్తే 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో కాబట్టి ఆదివారం బుధ గురు శుక్ర, సో ఏదైతే ఈ యొక్క 4 రోజులు కూడా కర్కాటక రాశి వారికి సంబంధించి అనుకూలంగా మనకి కనిపిస్తుంది. వారం ప్రారంభమే చంద్రుడి లాభస్థాన సంచారం నుంచి ఇక్కడ కర్కాటక రాశి వారికి గోచారం మొదలవుతుంది. సో చాలా వరకు కూడా కర్కాటక రాశి వారికి మెయిన్గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రాశికి లాభాధిపతి కావచ్చు, అలాగే పంచమాధిపతి కావచ్చు, ఇద్దరు కూడా సప్తమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ కుజ శుక్రులు ఇద్దరు కూడా అంతగా సప్తమ స్థాన సంచారంలో అనుకూలమైన ఫలితాలు కొంచెం తక్కువ ఇస్తారు. సో కాబట్టి ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో చూస్తే కనుక మనకి అంత స్మూత్ టాకింగ్ కస్టమర్లతో కావచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు, అంత స్మూత్గా ఆన్గోయింగ్లో అంత స్మూత్గా ఉండే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే చిన్నపాటి కుజ శుక్రుల యొక్క యుతి ఇక్కడ మెయిన్గా క్రియేట్ చేసేది ఈ రాశి వారికి సంబంధించి. సో ఇద్దరు కూడా సప్తమ స్థాన సంచారంలో కుజ శుక్రుడు లాంటి ఒక కళత్రకారకుడైన శుక్రుడు, అలాగే కుజుడు లాంటి ఒక ఫైటింగ్ ప్లానెట్, ఇద్దరు కూడా కలిసి ఉండటం వల్ల ఏంటంటే మెయిన్గా క్లోజ్ రిలేషన్స్లో డిస్ప్యూట్స్, ఏదైనా ఒక మ్యారేజ్ మ్యాచ్ అనుకున్నా కూడా అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ ఏదో ఇంకోటి ఏదో ఆలోచన రావటము, లేకపోతే ఇక్కడ కొంతవరకు భావాలు అనేవి కలవకపోవటము. సో ఇలాంటివి కుజ శుక్రుల యుతి కొంచెం సప్తమ స్థానంలో జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ అయితే వ్యాపారానికి సంబంధించి, క్లోజ్ రిలేషన్స్కి సంబంధించి, కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో అంత స్మూత్ రిజల్ట్స్ అనేవి ఈ సప్తమ స్థానంలో ఉన్న కుజ శుక్రుల వల్ల మనకి కొంచెం వీటి విషయాల్లో లో లెవెల్ సిగ్నల్సే మనకు కనిపిస్తున్నాయి. సో అలాగే సోమ మంగళవారాలు చూస్తే 1000 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. సో ఈ రాశి వారికి సంబంధించి ఆల్రెడీ చంద్రుడు వ్యయంలో ఉంటున్నారు. అదే సమయంలో ఇక్కడ మనం చూస్తే కనుక గమనించవచ్చు వీళ్ళకి ద్వితీయాధిపతి రవి కూడా అష్టమ స్థానంలోకి వచ్చాడు. సో కాబట్టి ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా వరకు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే రవి యొక్క సంచారం కూడా ఇక్కడ అష్టమ స్థానంలోకి వచ్చారో సో తప్పకుండా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ముందు కేర్ తీసుకోవాలి. సరిగ్గా ఫుడ్ తీసుకోలేకపోవటం కారణం గ్యాస్ కానీ, గ్యాస్ట్రిక్ కానీ, ఎసిడిటీకి కానీ ఇలాంటి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఈ రవి శత్రుస్థాన సంచారంలో శని స్వక్షేత్రంలో ఉండగా జరుగుతుంది కాబట్టి ఫ్యామిలీ పరమైన విషయాలు, ఫైనాన్షియల్ పరమైన విషయాలు కొంచెం మీ యొక్క వీటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా కేరింగ్గా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే
అన్నెసరీ వెల్త్ లాస్, అన్నెసరీగా ఫ్యామిలీలో కానీ ఫైనాన్స్ పరంగా కానీ అన్నెసరీగా ఇక్కడ మనకి కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి అవి ఎటు నుంచి రావచ్చు, ఏంటి, ఎలా ఉండొచ్చు అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి వీటి విషయాల్లో మాత్రం కొంచెం కేర్ తీసుకోవడం, ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక చంద్రుని యొక్క సంచారం రాశిలో బుధ, గురు, శుక్రవారాల్లో జరుగుతుంది. సో ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో మరి ఆల్రెడీ సప్తమంలో కుజ, శుక్రులు ఉన్నారు, రాశిలో చంద్రుడు ఉన్నారు. సో మీకు ఎంత ఎదుటి వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేద్దాం అనుకున్నా, సో ఓకే కూల్గా మనమే కొంచెం వెనక్కి తగ్గి మాట్లాడదాంలే వాళ్ళతో అని అనుకున్నా, ఇక్కడ పరిస్థితులు మాత్రం కుజ, శుక్రుల యొక్క యుతి సప్తమ స్థానంలో ఉండటం వల్ల సో మీ వైపు నుంచి మీరు కొంచెం పాజిటివ్గా ఆలోచించిన ఎదుటి వాళ్ళు మాత్రం మీతో కలిసే విషయంలో, అంటే ఇక్కడ మీ ఇది లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కావచ్చు, బిజినెస్ పార్ట్నర్కి సంబంధించి కావచ్చు, క్లోజ్ రిలేషన్స్కి సంబంధించి కావచ్చు. సో ఈ యొక్క క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన విషయాల్లోనూ వీటిలో మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య ఉండే విషయంలో మాత్రం మీ వైపు మీరు పాజిటివ్గా ఆలోచించిన ఎదుటి వాళ్ళు మీతో కలవడానికి ఈ సమయంలో కొంచెం తక్కువగానే ఇక్కడ వాళ్ళు ఆసక్తి చూపే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. సో వారాంతంలో చూస్తే కనుక చంద్రుడి ద్వితీయ స్థాన సంచారం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో అలాగే మనం ఇందా చెప్పుకున్నట్టు వారాంతానికి సంబంధించి మాత్రం కొంచెం ఫైనాన్స్ పరంగా, ఫ్యామిలీ పరంగా, హెల్త్ అండ్ ఆర్థిక పరమైన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ మనం అక్కడ సోమ, మంగళవారం నుంచి తీసుకున్న డెసిషన్స్ ఈ వారాంతానికి ఎఫెక్ట్ చూపించకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం గమనించదగింది అష్టమ స్థానంలో రవి, శనులు, సప్తమ స్థానంలో శని, శుక్ర, కుజులు. సో ఇక్కడ ఇది డెఫినెట్గా సప్తమ, అష్టమ స్థానాలు బాగా ఇంపాక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే ఇక్కడ బిజినెస్ పరంగా, బిజినెస్లో జాయింట్ అకౌంట్స్కి సంబంధించి, అలాగే మ్యారిటల్ లైఫ్ పరంగా, మ్యారిటల్ లైఫ్లో సౌఖ్యం గురించి. సో ఇక్కడ సప్తమ, అష్టమ స్థానాలు రెండు కూడా. సో మెయిన్గా ఇక్కడ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ బిజినెస్ రీత్యా మీ యొక్క బిజినెస్ గ్రోత్ అండ్ మీ క్లోజ్ రిలేషన్స్, ఇవి ఎక్కువగా వీటి మీద మీరు కర్కాటక రాశి వారికి సంబంధించి ఎక్కువ కాన్సన్ట్రేటివ్గా జాగ్రత్తగా కొంచెం వివేకంతో వీటి విషయాల్లో డెసిషన్స్ తీసుకోవాలి. సో కాబట్టి అష్టమ రవి శనులకి మాత్రం తప్పకుండా ఇక్కడ ఈ రవికి అధిదేవత అయిన ఈ యొక్క శివాలయ దర్శనం చేసుకోవటం, ఓం నమ శివాయ మంత్రాన్ని చేసుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం ఒకటి, మీ క్లోజ్ రిలేషన్స్తో వివేకంతో మీరు మాట్లాడటం, డెసిషన్స్ తీసుకోవటం ఒకటి, ఇవి తప్పకుండా పాటించాలి. సింహరాశి వారికి సంబంధిద్దాం. సింహరాశి వారికి షష్టమ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో గురుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ. సో 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఈ సింహరాశి వారికి సంబంధించి మాత్రం ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో మాత్రం సమ్ హడిల్స్, సమ్ స్ట్రకింగ్స్, సమ్ అవరోధాలు అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో వీటి విషయంలో ప్రొఫెషనల్గా అంటే ఏదైనా పని చేద్దాం అనుకుంటే దానికి ఏదో అడ్డంకో, లేకపోతే అంటే శుక్రుడి యొక్క 6th హౌస్ షష్టమ స్థాన సంచారం మెయిన్గా ఏంటంటే మీకు ఏదైనా అడ్డు రావటం సంగతి, లేకపోతే మీరు చేసే పనికి అనవసరంగా ఎవరిని అడ్డు రావటం. సో ఇలాగా కొంతవరకు కూడా ఈ ప్రొఫెషన్, జాబ్ చేసే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల్లో షష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ముఖ్యంగా కొంతవరకు జాబ్ డిస్టర్బెన్సెస్ అనేది మనం చెప్పచ్చు. సో వాటిని మీరు అధిగమించుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ వారం. సో అదేవిధంగా ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక ఫ్యామిలీలో కుటుంబ పరంగా మీ తల్లిగారితో కానీ, పేరెంట్స్తో కానీ, మీ పేరెంట్స్తో, అమ్మతో కానీ, నాన్నతో కానీ, మీ పేరెంట్స్తో ఫ్యామిలీ పరంగా ఏర్పడుతున్న కొన్ని గత 2 నెలలుగా మీకు వాళ్ళకి ఉన్న కమ్యూనికేషన్లో ఏదైతే కొంత వాగ్వాద ధోరణి ఉందో అది ఇక్కడ తగ్గే ఆస్కారాలు ఉన్నాయి, ఈ వారంలో తగ్గుతాయి. సో ఫ్యామిలీ పరంగా ఎవరికన్నా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, పేరెంట్స్కి సంబంధించిన ఆరోగ్యానికి పరమైన విషయాల్లో కానీ ఇక్కడ మనం చూస్తే తప్పకుండా కుటుంబపరమైన ఆరోగ్య సమస్యలు కొంచెం తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. పేరెంట్స్కి సంబంధించిన విషయాల్లో మాత్రం ఇక్కడ
ఎనీ ఇష్యూస్ ఉన్నా కూడా తప్పకుండా వాళ్ళు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో తప్పకుండా వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఒక ఫైటింగ్ అట్మాస్ఫియర్ని దాటుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఏంటంటే వాళ్ళకి అంటే చదువుకునే పిల్లలకి వాళ్ళకి ఏవో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వస్తూ ఉండే ఆస్కారాలు ఉన్నాయి, ప్రైమరీ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ ఏదైనా సరే. బట్ డెఫినెట్లీ దే విల్ ఓవర్కమ్. ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళకు వచ్చిన సమస్యలను కూడా వాళ్ళు అధిగమించి చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ ప్రొఫెషన్ మ్యాటర్స్లో మాత్రం ఇక్కడ మనందా చెప్పుకున్నట్టు కొంత మీరు చేసే పనులు కొన్ని చిన్నపాటి అడ్డంకులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశి వారికి సోమ మంగళవారాల్లో మనం చూస్తే మెయిన్గా ఈ రాశికి చూస్తే రవి బుధ శనుల యొక్క యుతి మాత్రం సప్తమ స్థానంలో జరుగుతూ ఉంది. సో ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది మీ మ్యారిటల్ లైఫ్లో కానీ, మీ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కానీ, మీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ అంత మంచిది కాదు అని గుర్తుపెట్టుకోండి. న్యాచురల్ ట్రాన్సిట్లో ఇన్ 7th హౌస్లో రవి కానీ, బుధుడు కానీ, శని కానీ ఇక్కడ ముగ్గురు కూడా అంత అనుకూలించే గ్రహాలు కాదు కాబట్టి, సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ రాశికి రాశ్యాధిపతి రవి సప్తమ స్థానంలోకి వెళ్తున్నారు. సో కాబట్టి చాలా మొండిగా మీ లైఫ్ పార్ట్నర్ ప్రవర్తించే ఆస్కారాలు ఉండొచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్ ప్రవర్తించే ఆస్కారాలు ఉండొచ్చు. బిజినెస్ వైజ్గా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొన్ని లీగల్ ఇష్యూస్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. ఇవి మీకు కొంతవరకు అన్ప్లెజెంట్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా రవి బుధ శనుల యొక్క సంచారం ఏదైతే ఇక్కడ మీ 7th హౌస్లో జరుగుతూ ఉందో, సో వ్యాపారానికి సంబంధించి సో చాలా వరకు మనకి అంత బాగుండేది వ్యాపారం, ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకునే టైమింగ్స్ ఉంటాయి. ప్రతిసారి ఒక రకం ఉండదు కదా. సో అలాంటి దానిలో ఇది ఒకటి అనుకోండి. సో కాబట్టి మోర్ ఫోకసింగ్ ఆన్ యువర్ బిజినెస్ మ్యాటర్స్ అండ్ క్లోజ్ రిలేషన్షిప్ మ్యాటర్స్ అండ్ మ్యారిటల్ లైఫ్లో కూడా కుటుంబంలోని వ్యక్తులతో కానీ, భార్యతో కానీ, క్లోజ్ రిలేషన్స్తో కానీ ఇక్కడ కొంతవరకు వీటి విషయాల్లో కొంచెం తీసుకునే నిర్ణయాలు లేకపోతే వాళ్ళ నిర్ణయాలను కూడా మీరు కొంతవరకు వెంటనే కాదు అని చెప్పకుండా కొంత స్థిమితంగా ఆలోచించుకొని డెసిషన్స్ అనేవి తీసుకోవడం మంచిది. సో ఈ సమయంలో మీరు ఎదుటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కే ఎక్కువ గురయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఇంత పవర్ ఉన్నా నేనేంటి వీళ్ళ దగ్గర అసలు పని చేయకుండా ఇలా వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది అనేటట్టు పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఉంటాయి సింహరాశి వారికి. సో ఇది మనం ముందే గమనించాం. న్యాచురల్ ట్రాన్సిట్ ఏం జరుగుతుంది అనేది మనకు ముందే తెలుస్తుంది కాబట్టి ఈ విషయాల్లో అంత ఫ్రెష్ ఇట్ అవ్వకండి. సో దిస్ ఈజ్ ఇంపాక్టింగ్ యువర్ మ్యారిటల్ లైఫ్ అండ్ బిజినెస్ లైఫ్, కాంట్రాక్ట్స్. సో కాబట్టి వీటి విషయాల్లో కొంచెం కేర్ ఉండాలి. సో బుధ గురు శుక్రవారాల్లో మనం తీసుకున్నట్టయితే కనుక ఈ రాశి వారికి సంబంధించి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. సో అదేవిధంగా మనం చెప్తున్నట్టు కుజుడు శుక్రుడి యొక్క సంచారం కూడా ఇక్కడ 6th చంద్రుడి యొక్క సంచారం కూడా 1000 స్థానంలో ఉంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా కొన్ని ఖర్చులు బుధ గురు శుక్రవారాల్లో కొన్ని ఖర్చులు, అది ఎడ్యుకేషన్ రీత్యా కావచ్చు, పేరెంట్స్ హెల్త్ రీత్యా కావచ్చు, అండ్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏవైనా సరే వీటికి సంబంధించి కొన్ని ఖర్చులు అనే బుధ గురు శుక్రవారాల్లో మనకి ఇండికేట్ చేస్తూనే. అలాగే కొంచెం సమ్ టెన్స్డ్ మైండ్ అనేది ఈ యొక్క 3 రోజులు కూడా కొంచెం ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా మీరు ఆలోచన పెట్టుకునే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. సో అలాగే ఈ వారాంతానికి చూస్తే కనుక మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ వారం అంతా కూడా చాలా వరకు కూడా మీరు స్థిమితంగా నా కంట్రోల్ అంతా ఎదుటి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనేటట్టు పరిస్థితులు ఉన్నా కూడా, పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది, తర్వాత మళ్ళీ నా టైం వస్తుంది అనుకోండి. అలా అనుకుంటే మీకు ఎటువంటి ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ రాదు. నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. రవి శత్రుక్షేత్రంలో ఉన్నాడు. సో ఇక్కడ సింహరాశి వారికి 6వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, స్ట్రక్కింగ్ ఆఫ్ మనీ ఫ్లో తగ్గటం కొంచెం. సో ఈ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ తగ్గటం, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో కొంచెం రిస్ట్రిక్టెడ్గా ఉండటం. సో ఇలాంటివి కొన్ని కనిపిస్తున్నాయి. కాబట్టి సింహరాశి వారికి ఏంటంటే శుక్రవారం పూట లక్ష్మీదేవికి చక్కగా మల్లెపూల మాలతో అలంకరించుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం,
శ్రీకృష్ణుని ఆరాధన చేసుకోవడం ద్వారా తప్పకుండా ఈ రాశి వారికి సంబంధించి ఈ క్లోజ్ రిలేషన్స్లో ఏర్పడుతున్న అన్ప్లెజెంట్ సిచ్యువేషన్స్ అనేవి తగ్గుతాయి. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి వారం పంచమ స్థానంలో శుక్రుడు, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, షష్టమంలో శని, 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తుంది. 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ. సో కన్యారాశి వారికి సంబంధించి సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా అనుకూలమైన ఫలితాలు కన్యారాశి వారికి కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం. సో ఇక్కడ మెయిన్గా ఈ కన్యారాశి వారికి డెఫినెట్గా కొంతలో కొంత సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ, లవ్ లైఫ్ పరమైన విషయాల్లోనూ కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ కానీ, సంతానపరమైన విషయాలు కానీ. సో అదేవిధంగా ఈ రాశికి మనం చూస్తే కనుక గత 2 నెలలుగా ఉన్న మీకు మీ తోబుట్టువులకి, సిబ్లింగ్స్ కావచ్చు, మీకు అలాగే మీ నైబర్సు, లేకపోతే ఇక్కడ ముఖ్యంగా మీ రిలేటివ్స్, వీళ్ళకి సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ, మీరు అభిమానించే వాళ్ళు కానీ, వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన కొంత డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, సో ఈ సమయంలో అది చాలా వరకు తగ్గే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీ తోబుట్టువులతోనే చాలా ఇష్టం ఉన్నా కూడా సరిగ్గా వాళ్ళవి మీవి థాట్స్ కానీ, లేకపోతే ఈ ఐడియాస్ కానీ కలవకపోవటం వల్ల చాలా వరకు కూడా ఇష్టం ఉన్నా కూడా కొంత డిస్ప్యూటెడ్గా ఉండే ఆస్కారాలు. సో అది ఈ సమయంలో తగ్గే ఆస్కారాలు మనకి చాలా వరకు కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా సోమ, మంగళవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశికి సంబంధించి నెమ్మదిగా ఇక్కడ ఫైటింగ్ జోన్లోకి, ఫైటింగ్ అట్మాస్ఫియర్లోకి, అంటే సమ్ డైలీ రొటీన్ మూడ్లోకి మీరు ఎంటర్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక రవి, బుధ, శనుల యొక్క సంచారం షష్టమ స్థానంలో జరుగుతుంది. సో మీ డైలీ రొటీన్స్ పెరుగుతూ ఉంటాయి. సో మీకు ఏవైతే డిస్టర్బెన్స్ అనిపిస్తూ ఉందో, ఏ విషయాలు మీకు సమస్యగా అనిపిస్తూ ఉంటాయో వాటిని డిఫీట్ చేసుకునే ఆస్కారాలు ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. రాశి అధిపతి బుధుడే డైరెక్ట్గా ఇక్కడ 6th హౌస్లోకి ఇన్వాల్వ్ అవుతూ ఉంటున్నారు కాబట్టి, సో కొన్ని సందర్భాల్లో మీకు మీరుగా లిటిగేషన్స్లో కానీ, మీకు మీరుగా కొన్ని తలకాయ నొప్పుల్లో కానీ తలదోర్చకుండా ఉండటం అనేది ఈ సమయంలో మంచిది. సో ఎందుకంటే ఎక్కువగా కొన్ని కన్ఫ్లిక్టెడ్, కొన్ని సంఘర్షణపూరితమైన, కొన్ని అంటే డైలీ రొటీన్లో సమ్ కన్ఫ్లిక్ట్స్ లాంటి విషయాలు ఎక్కువగా ఇక్కడ మీకు పెరుగుతూ ఉంటాయి. సో అది తప్పకుండా ఇక్కడ కోర్టు కేసెస్కి సంబంధించి కానీ, ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి కానీ, లోన్స్ కానీ, మీ ఎనిమీస్ శత్రువులకి సంబంధించిన విషయాలు కానీ. సో కొన్ని అంటే 6th హౌస్ అనేది ఎక్కువగా మీకు ఇక్కడ యాక్టివేట్ అవుతూ ఉండడం, రాశ్యాధిపతి 6th హౌస్లోకి రావటం. సో వాటి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ కన్యా రాశి వారికి సంబంధించి సమ్ లిటిగేషన్స్ కానీ, సమ్ డిస్టర్బింగ్ ఇష్యూస్ కానీ, అవి ఆరోగ్యానికి సంబంధించి కానీ, అప్పులకి సంబంధించి కానీ, శత్రువులకి సంబంధించి కానీ, వాటిని మీరు రీసాల్వ్ చేసుకునే పనులు ఎక్కువగా ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేసే ఆస్కారాలు మనకి కన్యా రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా ఇక్కడ బుధ, గురు, శుక్రవారాల్లో ఈ రాశికి మెయిన్గా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. సో అఫ్కోర్స్ లాభస్థానంలో చంద్రుడు అనుకూలిస్తారు, శుక్రుడు కూడా ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నారు. సో కొంతవరకు కూడా భాగ్యాధిపతి ఇక్కడ ముఖ్యంగా శుక్రుడి యొక్క సంచారం పంచమ స్థాన సంచారంలో ఉండటం తప్పకుండా హైయర్ ఎడ్యుకేషన్ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, సో అలాగే ఎనీ ఎడ్యుకేషన్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, మీ థాట్స్, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అదృష్టం కలిసి వచ్చే విషయాల్లో కానీ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కన్యా రాశి వారికి బుధ, గురు, శుక్రవారాల్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇక్కడ కుజుని యొక్క సంచారం మాత్రం పంచమ స్థాన సంచారంలో ఉంది కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్గా ఉంటాయి. అంతలోనే మీకు పిల్లల మీద కోపం వస్తుంది, అంతలోనే మళ్ళీ కొంచెం ప్లెజెంట్గా మారుతారు. సో ఇక్కడ యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్ మార్స్ ఎప్పుడైతే
ఫిఫ్త్ హౌస్లో ఉన్నారో మీ యొక్క ఆలోచనలన్నీ కూడా యాక్షన్ ఓరియంటెడ్గా అప్పటికప్పుడు అమలుపరిచేయాలనే విధంగా మీరు ముందుకు దూకుతూ ఉంటారు. సో ఇక్కడ ఈ వారాంతానికి చూస్తే కనుక 1000 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఈ వారాంతంలో మాత్రం ఇందాక మనం చెప్పుకున్న 6th హౌస్ మ్యాటర్స్ ఏవైతే ఒక్కొక్కటి కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు అనుకున్నామో, సో దానికి సంబంధించిన విషయాల్లో మీకు డైలీ రొటీన్లో ఏర్పడుతున్న కొన్ని విషయాలు వాటిని సాల్వ్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పట్టడం, టైం ఎక్కువ తీసుకోవడం కావచ్చు, వాటి విషయాల్లో కొంచెం ఎక్స్పెన్సెస్, కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సెస్ కూడా ఉండే ఆస్కారాలు కావచ్చు ఇక్కడ. అండ్ వాటి గురించి ఆలోచిస్తూ సమ్ టెన్స్డ్ మైండ్ కావచ్చు వారాంతంలో మనకు కొంచెం కనిపిస్తూ ఉంది. సో ఈ కన్యారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్ అష్టమ గురుదోషం ఒకటి, సో అలాగే ఈ పంచమంలో కుజుదోషం ఒకటి. సో అన్నిటికంటే మెయిన్ మనం ఇక్కడ చూస్తే కనుక అష్టమ గురుదోషమే మనకు మెయిన్గా కనిపిస్తుంది. ఎందుకంటే చతుర్థ సప్తమాధిపతిగా అటు సుఖానికి సంబంధించి కావచ్చు, బిజినెస్కి సంబంధించి కావచ్చు, మ్యారిటల్ మ్యాచెస్ విషయంలోను, మ్యారిటల్ లైఫ్ విషయంలోను కొంచెం డిస్టర్బ్ అనేది క్రియేట్ చేస్తూ కొంచెం అష్టమ గురుదోషం అనేది మీకు కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మాత్రం తప్పకుండా చదువుకోండి. ప్రతి గురువారం మీరు గురువుగా కొలిచే ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. కన్యారాశి వారికి ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో రాహువు, సప్తమంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకు కనిపిస్తుంది. 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. తులారాశి వారికి బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఈ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ కొంతవరకు డొమెస్టికల్ గృహపరమైన విషయాలకి సంబంధించి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య సో కొంత ఈ అపోజిషన్ అనేది ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో దీని విషయంలో గృహపరంగా డొమెస్టికల్గా సో ఇంటికి తీసుకునే డెసిషన్స్ ఏవైనా సరే, వాహనాలకు సంబంధించి తీసుకునే డెసిషన్ కానీ, ఇంటికి సంబంధించి తీసుకునే డెసిషన్స్ కానీ, గృహపరమైన విషయాలకి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో ఇద్దరు కూడా అంటే మీ ఐడియాలజీ వేరు, తన ఐడియాలజీ వేరు అవ్వచ్చేమో కానీ బట్ ఇద్దరు కూడా ఎజెండా ఒకటేగా, అంటే ఉపయోగపడే విధంగా, గృహానికి ఉపయోగపడే విధంగా ఇక్కడ ఏదైనా ఆలోచన చేయడం అనేది మంచిది. సో అలాగే ఇక్కడ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఉంటే చిన్న చిన్న ఇష్యూస్, సమస్యలు ఏమైనా ఉంటే ఉండొచ్చు. కాబట్టి సో కాబట్టి వాహనాలు డ్రైవింగ్ చేసే విషయంలో కానీ, వాహనాల మెయింటెనెన్స్ విషయంలో కానీ సో కొంత ఇక్కడ మీరు ఇక్కడ కేర్ తీసుకోవడం అనేది మంచిది. సో అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఏదైతే ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి అదృష్టానికి రిలేటెడ్గా గత 2 నెలలుగా చూసినట్టయితే కనుక ఇక్కడ కుజబుద్ధుల యొక్క యుతి రాశికి భాగ్యాధిపతితో కలిసిన కుజుడు ఇక్కడ మెయిన్గా సో ఒక రకంగా ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో మీ స్పౌస్, మీ జీవిత భాగస్వామికి, మీ ఫాదర్కి మధ్య సో అక్కడ చిన్నపాటి చాలా కమ్యూనికేషన్ గ్యాప్స్ క్రియేట్ చేసే విషయంలో కావచ్చు. సో అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టే వాళ్ళకి సంబంధించి కావచ్చు. సో ఇది ఫారెన్ ట్రావెల్స్, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో వచ్చే కమ్యూనికేషన్ లోపాలు కావచ్చు, ఇరిటేషన్స్ కావచ్చు, ఇవి ఇక్కడ తగ్గుముఖం బట్టే ఆస్కారాలు తులారాశి వారికి డెఫినెట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో సాధ్యమైనంత వరకు ఇక్కడ మాత్రం జీవిత భాగస్వామితో ఫాదర్ రిలేటెడ్గా ఏర్పడుతున్న ఏమైనా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఇవి మాత్రం తప్పకుండా తగ్గే ఆస్కారాలే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు మీ జీవిత భాగస్వామి లేకపోతే మీరు మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ సో ఇక్కడ కొన్ని విషయాలకి సంబంధించి ఇక్కడ డెసిషన్స్ తీసుకునే ఆస్కారాలు ఈ మాసంలో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సో వాటి విషయంలో ఇద్దరూ కూడా ఒకటే మాట
అంటే అటు బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, లేకపోతే ఇటు మ్యారిటల్ లైఫ్లో అయితే లైఫ్ పార్ట్నర్తో కావచ్చు. ముఖ్యంగా ఇది ఇండికేషన్ ఆఫ్ సమ్ ఏదైనా సరే స్పౌస్ మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు ఇంటి రిలేటెడ్గా ఏదైనా డెసిషన్స్ తీసుకునే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి, గృహానికి సంబంధించిన రిలేటెడ్గా. సో అలాగే బిజినెస్ పార్ట్నర్షిప్లో కూడా బిజినెస్ పార్ట్నరు మీరు ఇద్దరు కలిసి సో ఈ తీసుకునే నిర్ణయాలు ఏంటంటే మీరు ఇద్దరు చర్చించుకునేటప్పుడు కొంత మానసిక ప్రశాంతత డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అర్ధాష్టమంలోనే ఉచ్చ కుజుడు ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అండ్ మీ యాక్చువల్గా మీ యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా కొంచెం ఆవేశంతో కూడుకుని ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి కొంత ఆ యొక్క షార్ట్ టెంపర్ని తగ్గించుకుంటే తప్పకుండా ఇక్కడ ఈ విషయాల్లో మీకు ఎమోషనేటివ్గా మీ మానసిక ప్రశాంతత విషయంలో ఏర్పడే ఎమోషనేటివ్ ఆవేశం ఏదైతే ఉందో అది కొంచెం తగ్గే ఆస్కారాలు ఉంటాయి. ఇక ఇక్కడ సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక క్రమంగా ఈ రవి బుధ శనుల యొక్క యుతి మనకి ఇక్కడ పంచమ స్థానంలో కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి సంబంధించి తులారాశి వాళ్ళకి. కాబట్టి పిల్లలు తప్పకుండా ఇక్కడ ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. శ్రద్ధగా సబ్జెక్ట్ని ఎక్కించుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రవి బుధ శనులు ముగ్గురు కూడా న్యాచురల్ ట్రాన్సిట్లో ఈ యొక్క 5th హౌస్లో అంత అనుకూలించే ఫలితాలు తక్కువ ఉంటాయి. కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, సబ్జెక్ట్ని మీరు అర్థం చేసుకునే విషయంలో కావచ్చు, ఇక్కడ అన్నీ కూడా కొంత అనుకూలతలు కొంచెం తక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు మాత్రం మరి ఎగ్జామ్స్ దగ్గర పడుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా సబ్జెక్ట్ని అర్థం చేసుకునే విషయంగా మీరు ఎక్కువగా కాన్సన్ట్రేటివ్గా సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ఎలా అర్థం చేసుకుంటే బాగుంటుంది అనే విధంగా మీరు చదువుకోవడం మంచిది. అలాగే జాబ్ అండ్ ప్రొఫెషన్ విషయంలో కూడా మీరు చూపించే క్రియేటివిటీ, సో ఇక్కడ అంతగా మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది అంతగా హై రిజల్ట్స్ అనేవి ఇచ్చే ఆస్కారాలు కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. కాబట్టి సో ఇక్కడ మీరు చేసిన పని మీకు నచ్చినా ఎదుటివాడికి నచ్చుతుందా లేదా అనేది చూసుకుని చేయటం మాత్రం ఇక్కడ మ్యాండేటరీగా అక్కడ గమనించదగిన విషయంగా గుర్తుపెట్టుకోండి. సేమ్ టైం ఇక్కడ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, షేర్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇక్కడ వాటి ప్రాఫిట్స్లో మాత్రం చాలా వరకు మీ ఎక్స్పెక్టేషన్స్కి మీరు అనుకున్న ప్రాఫిట్కి మాత్రం చాలా వ్యత్యాసం ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి సంబంధించి మెయిన్గా ఏంటంటే రవి శత్రుస్థాన సంచారం మొదలుపెట్టారు కాబట్టి పంచమ స్థానంలోనే. సో కాబట్టి ఇక్కడ మీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి వేరుగా ఉంటాయి, అవుట్పుట్ అనేది వేరుగా ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకుని మసలుకోవాలి. సో బుధ గురు శుక్రవారాల్లో మనం ఇందాక ఏదైతే కుజ శుక్రుల యుతి గురించి చెప్పుకున్నామో చతుర్థ స్థానంలో. సో కాబట్టి ఇక్కడ హోమ్ రిలేటెడ్గా గృహపరమైన విషయాల్లో మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఏకాభిప్రాయం ఉంటే ఇది మీ జాబ్ అట్మాస్ఫియర్ని డిస్టర్బ్ చేయదు. సో ఇక్కడ ఎక్కువగా ఏంటంటే ఏదో ఒక విషయం గురించి మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. మీరు మీ లైఫ్ పార్ట్నర్ లేదా మీరు మీ క్లోజ్ రిలేషన్స్, మీరు మీ బిజినెస్ పార్ట్నర్ ఏదో ఒక విషయం గురించి ఇన్వాల్వ్ అవటం, ఆ విషయం కొంచెం ఎమోషనేటివ్గా ఉండే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇది ముఖ్యంగా బుధ గురు శుక్రవారాల్లో. సో ఈ కండిషన్స్ మీ జాబ్ మీద మీ ప్రొఫెషన్ మీద ఆ రోజు బుధ గురు శుక్రవారాల్లో మీ వృత్తిపరమైన విషయాల మీద ఎఫెక్ట్ చూపించకుండా ఉండేట్టు చూసుకోవాలి. సో వారాంతంలో చూస్తే కనుక చంద్రుని యొక్క ఇక్కడ లాభస్థాన సంచారం ఈ రాశి వారికి మనం ఇందా చెప్పుకున్నాం. సో ఇక్కడ యాక్చువల్గా మీరు ఎంత ప్రాఫిట్ గురించి అండ్ గుర్తింపు గురించి ఎంత మొత్తుకున్నా ఏంట్రా బాబు మనం ఎక్స్పెక్ట్ చేసుకుంది ఒకటైతే దానికి సంబంధించి కనీసం మనం 50 అనుకుంటే కనీసం ఒక 20 అన్న రావాలి కదా, కనీసం ఏంటి 10 కూడా మనకు ఉండేటట్టు కష్టంగానే ఉంది అనేటట్టు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోనూ ప్రతి మీ ఎక్స్పెక్టేషన్ విషయంలో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి తగ్గించుకోవడం చాలా మంచిది ఈ వారంగా తులారాశి వారికి కనిపిస్తుంది. సో అదేవిధంగా అర్ధాష్టమ కుజదోషం అనేది వీళ్ళకి కొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. ఉచ్చ స్థితిలో కుజుడు మరి అర్ధాష్టమ స్థితిలో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇక్కడ మరి అర్ధాష్టమంలో ఉన్న కుజుడికి ధరణీ గర్భ సంభూతం. సో ఇక్కడ అంటే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో గృహపరంగానే మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్, గృహపరంగానే ఇంట్లో వాళ్ళ మీద అరుస్తుంటాం, అరవాల్సి వస్తూ ఉంటుంది. సో లేకపోతే అలాంటి కొన్ని ఫైరీ సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో కాబట్టి ధరణీ గర్భ సంభూతం చదువుకోండి. కుజనవగ్ర శాంతి మంత్రం చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. మీ ఇష్టదైవారాధన ఎంత చేసుకుంటే సంతాన పరంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మనం ఇందాక చెప్పుకున్న
వీటి పరంగా ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా వరకు కూడా తగ్గుతాయి. ఇష్టదైవారాధన చాలా వరకు మ్యాండేటరీ. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి తృతీయంలో కుజుడు, తృతీయంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు, అర్ధాష్టమంలో బుధుడు, అర్ధాష్టమంలో శని, లాభంలో కేతువు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. సో ఈ రాశి వారికి మనం చూసినట్టయితే కనుక అద్భుతంగా లాభస్థానంలో ఉన్న కేతు సంచారం ఏదైతే ఉందో డిఫరెంట్ ఆఫ్ నెట్వర్క్ సర్కిల్స్ని మీకు పరిచయం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆర్థిక పరంగా కొంతవరకు మీకు కొంచెం ప్రొఫెషనల్ పరంగా ఇబ్బందులు, అంటే ఫైనాన్స్ పరంగా వెల్త్కి సంబంధించిన విషయాల్లో మీకు ఇబ్బంది లేకుండా కొన్ని పరిస్థితులు మాత్రం గడుస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి చూసినప్పుడు ఏదైతే కుజ శుక్రుల యొక్క సంచారం మనకి ఇక్కడ తృతీయ స్థాన సంచారంలో కనిపిస్తుందో, సో చాలా ఎమోషనేటివ్గా మీ యొక్క టాకింగ్, చాలా ప్యాషనేట్గా మీ యొక్క టాకింగ్ ఉంటుంది, మీ యొక్క కమ్యూనికేషన్ ఉంటుంది ఈ సమయంలో. సో ఈ యొక్క తృతీయ స్థానంలో కుజ శుక్రులు అయితే పరాక్రమ స్థానంలో కుజుడు మంచి ధైర్యాన్ని ఇస్తూ ఉంటే శుక్రుడు చక్కగా మంచి టాలెంట్ని ఇస్తూ ఉన్నాడు. సో కాబట్టి కుజ శుక్రుల ఇది తప్పకుండా ఇక్కడ శత్రువులను కూడా కలుపుకెళ్తూ ఒక పక్క పరాక్రమ స్థానంలో ఉన్న కుజుడు మంచి ధైర్యాన్ని ఇస్తూ, సో ఇక్కడ చాలా వరకు కూడా మంచి బ్యాలెన్స్డ్గా తృతీయ స్థాన సంచారం, అంటే సెల్ఫ్ ఎఫర్ట్స్ పెట్టే చోట ఎక్కడైతే మీరు కృషి చేస్తారో, ఏ విషయం గురించి మీరు కష్టపడుతుంటారో దానికి సంబంధించిన విషయాల్లో చాకచక్యంగా మీ యొక్క కమ్యూనికేషన్, మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా వృశ్చిక రాశి వారికి ఇక్కడ పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక సోమ మంగళవారాల్లో మాత్రం ఈ రాశికి మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఉద్యోగపరమైన విషయాల్లో మాత్రం కొంచెం అస్థిమితం కనిపిస్తూ ఉంది. ఈ వృశ్చిక రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రొఫెషన్ పరమైన విషయాల మీద ఎక్కువ మోర్ కేర్ అండ్ ఫోకస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే ప్రొఫెషనల్ ఇక్కడ డొమెస్టికల్ మ్యాటర్స్, గృహపరమైన విషయాలు, అర్ధాష్టమ శనిదోషం నడుస్తుంది, రవి కూడా శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల జాబ్ చేసే చోట చాలా ఇన్కన్వీనియంట్గా ఉండడం కావచ్చు, కొంచెం అన్కంఫర్ట్ తక్కువగా ఉండడం కావచ్చు, అంటే కర్మస్థానాధిపతి కొంచెం శత్రుక్షేత్రంలో అర్ధాష్టమంలో ఉండటం వల్ల మీరు చేసే పని మానసిక ప్రశాంతతని ఇవ్వకపోవచ్చు. సో ఇది మాత్రం చిన్న డిస్టర్బెన్స్ మాత్రం మీరు చేసే ప్రొవిజన్లో, వృత్తిలో మాత్రం ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఈ వీటి విషయాల్లో మదర్ హెల్త్ కావచ్చు, ఈ అన్కంఫర్ట్స్ విషయాలు కావచ్చు, గృహపరమైన విషయాలకి సంబంధించిన విషయాలు, ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత కొంచెం తక్కువ ఉండే విషయాలు కావచ్చు, ఇవి వృశ్చిక రాశి వారికి మనకి ఎక్కువ హైలైట్గా కనిపిస్తున్నాయి. ఇంకా బుధ, గురు, శుక్రవారాల్లో చూస్తే కనుక ఈ రాశి వారికి సమ్ లాంగ్ జర్నీ ఆర్ షార్ట్ జర్నీ ఇండికేటింగ్గా మాత్రం మనకి కనిపిస్తుంది. కుజ శుక్రులు తృతీయంలో ఉన్నారు, అలాగే నామాధిపతి నామస్థానంలో కూడా శుక్రుడు చంద్రుడు వస్తూ ఉన్నారు. కాబట్టి సో ఈ సమయంలో మీరు పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో అది మీ సెల్ఫ్ గ్రోత్కి చక్కగా ఉపయోగపడతాయి. ఇక్కడ ఉపచయ స్థానంలో ఉన్న కుజ శుక్రులు మీ తృతీయ స్థాన సంచారంలో ఉండటం వల్ల మీరు ఎంత ఎఫర్ట్ అయితే పెడతారో, దానికి ఎంత కృషి అయితే చేస్తారో దానికి తగ్గ గ్రోత్ మీరు ఈ సమయంలో పొందే ఆస్కారాలు ఉన్నాయి. ఆ విషయంలో బుధ, గురు, శుక్రవారాల్లో కొంచెం ఎక్కువ మీరు కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే సోమ మంగళవారాల్లో ఆరోగ్యపరమైన విషయాల గురించి కొంచెం, అంటే జస్ట్ ఒక 2-3 డేస్ ఉండే చిన్నపాటి ఇష్యూస్, వాటి విషయం కొంచెం అప్సెట్ లేకపోతే ఇలాంటివి ఏవో అనుకుంటూ ఉంటాం కదా. సో అలాంటివి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం సోమ మంగళవారాల్లో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. సో అదేవిధంగా మొత్తం ఎఫెక్ట్ చూస్తే కనుక టోటల్గా ఇది మీ అర్ధాష్టమం మీద పడుతుంది. అర్ధాష్టమంలోని రవిశనుల యొక్క కలయిక కనిపిస్తుంది. వారాంతానికి కూడా చూస్తే మరి దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఒక పక్కన, కానీ దశమాధిపతి అంత పవర్ఫుల్ ప్లేస్లో లేడు. సో లెస్ ఫోకసింగ్ ఆన్ యువర్ జాబ్, మోర్ ఫోకసింగ్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. ఇంటికి సంబంధించి ఏర్పడుతున్న కొన్ని బాధ్యతల రీత్యా, రెస్పాన్సిబిలిటీల రీత్యా కావచ్చు, లేకపోతే పరిస్థితుల రీత్యా కావచ్చు, మీరు ఈ సమయంలో జాబ్ మీద ఫోకస్ చేసే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి. సో కానీ మానసిక ప్రశాంతత మాత్రం కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రవిదోషం అనేది మాత్రం మనం మెయిన్గా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సో కాబట్టి ఈ అర్ధాష్టమ రవిదోషం ఇండికేటింగ్ సమ్ కుటుంబానికి సంబంధించిన విషయంలో మాత్రమే, కుటుంబంలోని ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, కుటుంబపరమైన విషయాల్లో, వ్యక్తులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇది కొంచెం ఈ అర్ధాష్టమ రవిదోషం కొంచెం ఇబ్బందిగా ఉంది.
సో కాబట్టి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ఈ సమయంలో చాలా 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 మంచిది. సో అలాగే వృశ్చిక రాశి వారికి మాత్రం మరి ఇక్కడ మెయిన్గా చూసినప్పుడు మరి షష్టమ స్థానంలో కూడా గురువు గారి యొక్క సంచారం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ లోన్స్, వెహికల్ లోన్స్ కావచ్చు అండ్ ఈ హోమ్ లోన్స్ కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో మాత్రం గురువు గారు షష్టమంలో ఉండటం, అర్ధాష్టమంలో ఈ గ్రహాలు ఉండటం వల్ల ఏంటంటే వీటి విషయాల్లో మాత్రం వీటి విషయాల్లో కూడా లోన్స్, అప్పులు, రుణ రోగ శత్రుస్థానానికి సంబంధించి, సో ఇక్కడ లోన్స్కి సంబంధించి కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు, మీ యొక్క అపోనెంట్స్కి సంబంధించి కావచ్చు, వీటి విషయాలు మాత్రం ఎక్కువగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం తప్పకుండా చదువుకోండి డైలీ. అలాగే అర్ధాష్టమ రవి దోషానికి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల చాలా వరకు కూడా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేది వృశ్చిక రాశి వారికి కనిపిస్తాయి. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశికి ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, తృతీయంలో శని, పంచమంలో గురుడు, దశమంలో కేతువు. సో మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ధనుసు రాశి వారికి మనకి కనిపిస్తుంది. ఏదైతే ధనురాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఇక్కడ 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ. సో 3 రోజులు కూడా ఈ ధనుసు రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి మనం ముఖ్యంగా చూసినట్టయితే మనం చెప్పుకోదగ్గింది ఈ ట్రాన్సిట్లో కుజబుధుల యొక్క యుతి ఏదైతే కంప్లీట్ అయిపోయిందో గత 2 నెలలుగా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కమ్యూనికేషన్లో తీవ్రమైన కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో ఒక రకమైన అంటే కుజబుధుల యొక్క యుతి దశమ సప్తమాధిపతి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి మీరు చేసే పనికి సంబంధించిన విషయాల్లో కమ్యూనికేషన్కి సంబంధించి ఒక వాగ్వాదంగానే ఉంటుంది. అంటే ఇక్కడ 8 ప్లానెట్స్ కుజబుధుల యొక్క యుతి ఏదైతే కలిసి ఉన్నారో పంచమాధిపతిగా ఈయన, దశమాధిపతిగా ఆయన, సో అన్ప్లెజెంట్గా ఇక్కడ ఉద్యోగపరమైన విషయాల్లోనూ అలాగే వ్యాపారపరమైన విషయాల్లోనూ కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో మాత్రం సమ్ అన్ప్లెజెంట్నెస్ అనేది ఏదైతే ఉందో అది ఈ వారం నుంచి తగ్గిపోతుంది. సో అదేవిధంగా ఇక్కడ కమ్యూనికేషన్కి సంబంధించి అయితే మాత్రం ఇక అంటే ఈ కమ్యూనికేషన్కి సంబంధించి గొడవలు కుజబుధులు ఇద్దరు కూడా కలయిక దశమ సప్తమాధిపతిగా. కాబట్టి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి కమ్యూనికేషన్ పరంగా వచ్చే చాలా వరకు డిస్టర్బెన్సెస్ అనేవి ఇక్కడ తగ్గుతాయి. సో అదేవిధంగా ఈ వారం మనం చూస్తే కనుక షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ రాశికి శుక్రుడు చక్కగా ద్వితీయ స్థానం సంచారం మొదలుపెట్టారు 12వ తారీఖు నుంచి కూడా. సో ఏదైనా మిత్రక్షేత్రంలో శుక్రుని యొక్క సంచారం తప్పకుండా ఇది ఫైనాన్స్ విషయాల్లోనూ ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ కొంత ప్లెజెంట్నెస్ని, కొంత లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీని శుక్రుడు ఇవ్వడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. సేమ్ టైం ఉచ్చస్థితిలో పంచమాధిపతిని కుచుడు కూడా ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉచ్చస్థితిలో అక్కడ శుక్రుడితో కలుస్తున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరో కాదు, ఒక పక్కన పంచమ లాభాధిపతులే అలాగే షష్టమ వ్యయాధిపతులే. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే కుజ శుక్రుల యొక్క కలయిక మీకు ఎంతగా ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా బెనిఫిట్ ఇస్తుందో అదేవిధంగా సేమ్ దానికి సంబంధించి ఖర్చుల్ని క్రియేట్ చేసే ఆస్కారాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి ఇక్కడ ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ విషయాలకి సంబంధించి ఆయన పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నప్పటికీ మళ్ళీ కుజుడి యొక్క ఉచ్చస్థితి ఏదైతే ద్వితీయ స్థాన సంచారంలో ఉందో సో ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్స్గా ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. ద్వితీయ స్థానంలో కుజ శుక్రులు తప్పకుండా ఈ కండిషన్లో కొంచెం ఆర్థిక సమృద్ధిని ఫైనాన్షియల్గా కొంతవరకు వెసులుబాటుని కల్పిస్తూ ఉంటారు. కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ వీటి వల్లే కుటుంబ స్థానంలో కుజ శుక్రుల వల్లే మళ్ళీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అలాగే రవి బుధ శనుల యొక్క సంచారం మనం కనుక ఇక్కడ చూస్తే కనుక వీరికి తృతీయ స్థాన సంచారంలో జరుగుతుంది. సప్తమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉండడం సోమ మంగళవారాల్లో. సో రవి బుధ శుక్రులు తృతీయంలో ఉంటాం. సో వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, సో అలాగే సో లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే డెసిషన్స్ పరంగా కావచ్చు. ఇక్కడ షార్ట్ జర్నీస్ మాత్రం తప్పకుండా కనిపిస్తున్నాయి. కొన్ని షార్ట్ జర్నీస్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు
ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో వాటి ఇక్కడ ఏంటంటే మెయిన్గా సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేవి మెయిన్గా కనిపిస్తున్నాయి. అదృష్టాన్ని మీరు ఎంత నమ్ముకున్నా కూడా అదృష్టం కంటే మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్, మీ యొక్క స్వయం కృషి మాత్రమే మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది అనే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ భాగ్యాధిపతి రవి ముఖ్యంగా అక్కడ ఆయన శత్రుక్షేత్రంలో శనితో కలిసి ఉన్నారు. సో ఈ సమయంలో మీ సిబ్లింగ్స్, మీ తోబుట్టువులకి సంబంధించిన విషయాల్లోనూ, రిలేటివ్స్కి సంబంధించిన విషయాల్లోనూ, కొలీగ్స్కి సంబంధించిన విషయాల్లోనూ చాలా వరకు కూడా మీరు ఇక్కడ దూరం అనేది మెయింటైన్ చేయడం అనేది కానీ, సైలెన్స్ అనేది మెయింటైన్ చేయడం కానీ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. సో బుధ గురు శుక్రవారాల్లో మనం ఇందా చెప్పుకున్నాం చూసారా, స్టార్టింగ్లో కుజ శుక్రుల యొక్క యుతి ద్వితీయంలో ఉంటాం. సో దానివల్ల బుధ గురు శుక్రవారాల్లో చంద్రుని యొక్క అష్టమదోషం, చంద్రాష్టమం అనేది జరుగుతుంది. సో కుటుంబ పరంగా వీళ్ళు ఫైనాన్షియల్ పరంగా మంచి చేస్తారు, కుటుంబ పరంగా కూడా చిన్నపాటి ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాం కదా. ఇది బుధ గురు శుక్రవారాల్లో మనకి ఈ యొక్క సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో వారాంతానికి వచ్చేసరికి అదృష్టాన్ని, ఫార్చ్యూన్ని మనం నమ్ముకునే కంటే సెల్ఫ్ ఎఫర్ట్స్నే మనం నమ్ముకుని ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది అనే నిర్ణయానికి మీరు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. చాలా వరకు కూడా మీరు ఇక్కడ మీ దగ్గర వాళ్ళతోనే చాలా ఐసోలేటెడ్గా మీరు మెయింటైన్ అయ్యే ఆస్కారాలు, ఇక్కడ రవి యొక్క అస్తంగత్వ దోషం, శనికి ఇక్కడ ఉండటం, శని శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల ముఖ్యంగా మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ త్రూ వచ్చే ఫార్చ్యూన్, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఇక్కడ కొంత మనకి అంత ఈజీగా మనకి ఏది రాదు అనే విధంగా మాత్రం సిచ్యువేషన్లు ఉంటాయి. కాబట్టి మీ సెల్ఫ్ ఎఫర్ట్స్కి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైతే ఈ ధనురాశి వారికి సంబంధించి మనం చూస్తే ఓకే, ఫైనాన్షియల్గా శుక్రుని యొక్క సంచారం, కుజుడు కూడా ఉచ్చులో ఉన్నారు కాబట్టి అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. సో దశమ సప్తమాధిపతిగా బుధుడి యొక్క సంచారం మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల అండ్ ఇక్కడ కుజుడితో కూడా కొంతవరకు ఇక్కడ వీళ్ళకి యుతి పోవటం వల్ల కొంచెం ప్రశాంతంగా బిజినెస్ అండ్ వృత్తిపరమైన విషయాలు మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. సో అలాగే ఎడ్యుకేషన్ విషయానికి వస్తే పిల్లల విషయాల్లో కూడా సంతానపరమైన విషయాల్లో తప్పకుండా గురువుగారి యొక్క సంచారం వీరికి పంచమంలోనే ఉంది కాబట్టి చేతనంత వరకు వీళ్ళకి గురువుగారు సంతానపరంగా వాళ్ళ పిల్లల అభివృద్ధి గురించి కానీ, మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో సాధ్యాసాధ్యాలని చక్కగా కరెక్ట్గా మీరు అంచనా వేయటంలో కానీ గురువుగారి యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి. సో ధనుసు రాశి వారు ముఖ్యంగా ద్వితీయంలో కుజుడు మాత్రమే వీరికి కొంచెం ఇబ్బందిగా ఉన్నారు. కొంచెం హార్ష్ స్పీచ్, స్పైసీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, రెక్లెస్గా మాట్లాడటం, ఇలాంటి వాటి వల్ల మాత్రమే కుజుడు ఉచ్చస్థితిలో ధనస్థానం, వాక్కు స్థానంలో ఉన్నారు కాబట్టి ర్యాష్ స్పెండింగ్ కానీ ర్యాష్ స్పీచ్ కానీ ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. వాక్ స్థానంలో ఉన్న కుజుడికి ధరణీగర్భ సంభూతం ఆయన యొక్క నవగ్రహ శాంతి మంత్రం చదవటం వల్ల, ఆయనకి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం పూట దర్శించుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రాహువు, 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి కనిపిస్తుంది. 5, 6, 7, 8. సో ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. మకర రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా రాశిలో శుక్రుని యొక్క సంచారం కొంతవరకు 12వ తారీఖు నుంచి కూడా శుక్రుని యొక్క సంచారం రావడం సమ్ ప్లెజెంట్ సిచ్యువేషన్స్ని, సమ్ ప్లెజెంట్ మైండ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో 13వ తారీఖు ముందు వరకు కూడా మరి రవి కుజుల యొక్క యుతి ఏదైతే ఇక్కడ రాశిలో ఉందో చాలా వరకు కూడా సమ్ అన్ప్లెజెంట్నెస్ వీళ్ళ దగ్గర వారితోనే వీళ్ళకి సమ్ అన్ప్లెజెంట్నెస్ అనేది కుటుంబ సభ్యులే కావచ్చు, లైఫ్ పార్ట్నరే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, కొలీగ్స్, జాబ్ చేసే చోట కొలీగ్సే కావచ్చు, సమ్ అన్ప్లెజెంట్నెస్ ఏదైతే ఉందో సో ఏది కూడా వ్యాపారానికి సంబంధించి డెసిషన్స్ తీసుకున్న అంతగా ఇక్కడ మనకి ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇవ్వట్లేదు అన్న పరిస్థితుల నుంచి కొంతవరకు శుక్రుడి యొక్క సంచారం రాశిలో ఈ యొక్క రాశికి ఉండటం వల్ల తప్పకుండా ఈ రాశి వారికి సంబంధించి కొంచెం
ప్లెజెంట్గా శుక్రుడి యొక్క సంచారం మాత్రం మనకి కనిపిస్తుంది. అయితే ఈ రాశికి సంబంధించి మాత్రం ఇంకా ఈ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లో మీరు ఆలోచించి పెట్టిన విషయాల్లో ఏదైనా ప్రాఫిట్ గురించి కావచ్చు, గెయిన్ గురించి, అలాగే మీ డిజైర్స్, మీ కోరికలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయాల్లో మాత్రం సమ్ ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ మాత్రం తప్పని పరిస్థితిగా మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో అలాగే రాశిలోనే ఇక్కడ కుజ శుక్రుల యొక్క యుతి కనిపిస్తుంది కాబట్టి చీటికి మాటికి మీ యొక్క జీవిత భాగస్వామితో చిన్నపాటి అలకలు, చిన్న రొసరొసలు ఇలాంటివి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి బీ కూల్ యువర్ మైండ్ విత్ యువర్ స్పౌస్, మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, మీ క్లోజ్ రిలేషన్స్ కావచ్చు. సో ఇక్కడ ముఖ్యంగా కుజ శుక్రులు, కళత్రకారకుడైన శుక్రుడితో మాత్రం కుజుడు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య ఈ స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి కానీ ఫైటింగ్ స్పిరిట్ ఉండకూడదని గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఇక్కడ సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ముఖ్యంగా ఈ రాశి వారికి కుజబుధుల యొక్క సంచారం కూడా గత 2 నెలల నుంచి వీళ్ళకి రాశిలో ఉంది. సో కాబట్టి ఒక విధంగా వీళ్ళకి కొన్ని విషయాల్లో కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో వీళ్ళకి మాత్రం తలకాయ నొప్పి తెప్పించేస్తూ ఉండే సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో కమ్యూనికేషన్ రిలేటెడ్గా, సో వాటి విషయాల్లో ఇప్పుడు చాలా వరకు కూడా తలకాయ నొప్పి అనేది తగ్గే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి చతుర్థ నవమాధిపతిగా అటు కుజుడు అండ్ బుధుడు ఇద్దరు కూడా రాశిలో ఉంటాం. సో మీ పేరెంట్స్ మధ్య, మీ అమ్మగారు నాన్నగారు, మీ పేరెంట్స్కి సంబంధించి లేకపోతే వాళ్ళిద్దరికి మధ్య వచ్చే ఇష్యూస్ మధ్య మీరు నలిగిపోయే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అవి ఇక్కడ చాలా తగ్గుముఖం పడతాయనే మనం చెప్పచ్చు. సో అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా, ప్రైమరీ ఆర్ హైయర్ ఏ ఎడ్యుకేషన్ విషయంలో అయినా సరే ఇక్కడ వీటి విషయాల్లో ఎడ్యుకేషన్ రిలేటెడ్ విషయాల్లో కమ్యూనికేషన్కి సంబంధించి చాలా వరకు కూడా తిట్టుకునేదాకా, ముందే చెప్పచ్చు కదా అని తిట్టుకునేదాకా మీ యొక్క మానసిక ప్రశాంతత లేకుండా ఉన్న ఈ కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో లోపాలు తప్పకుండా ఇవన్నీ కూడా, ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇక ఈ వారం నుంచి మనకు కనిపించకపోవచ్చనే అనుకుంటున్నా. సో అలాగే ఈ రాశికి బుధ గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో పాయింట్, భార్యాభర్తలు వీళ్ళ మధ్య స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి కానీ ఫైటింగ్ స్పిరిట్ ఉండకూడదని. సో ఈ విషయాల్లో వీళ్ళు చక్కగా కనుక అర్థం చేసుకుని ఒకళ్ళు ముందుకు వెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అటు కుజ శుక్రుల యుతి ఇక్కడ రాశిలో ఉంది కాబట్టి ఒక పక్క షార్ట్ టెంపర్, ఇంకో పక్క ప్లెజెంట్నెస్, రెండూ మిక్స్డ్ రిజల్ట్స్గా, అంతలోనే ఆవేశం, అంతలోనే మళ్ళీ శాంతం, అంతలోనే మళ్ళీ ఓకే అనుకుని వెనక్కి తగ్గటం, ఇలాంటి సిచ్యువేషన్స్ మీ జీవిత భాగస్వామి విషయాల్లో కానీ, మీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ, కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో కానీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో వారాంతానికి చూస్తే మాత్రం సో హెల్త్ పరంగా మాత్రం కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మకర రాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే రవి శత్రుక్షేత్రంలో ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆరోగ్య పరిస్థితులు రీత్యా కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు రీత్యా కావచ్చు, సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ రీత్యా కావచ్చు, కొన్ని ఖర్చులు ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి కొంత డ్రైగా కొన్ని ఖర్చులు అయ్యే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి సో సమ్ ఈ టెన్స్ ఫీలింగ్ కూడా వారాంతంలో మనకు కనిపిస్తుంది. అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది కాబట్టి శని ఆది వారాల్లో మరి తప్పకుండా ఆరోగ్యపరమైన విషయాలు కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి రాశిలో కుజుడు అండ్ ఇక్కడ ద్వితీయంలో రవి, ఈ 2 దోషాలు మాత్రం బాగా కనిపిస్తున్నాయి. ఒక పక్క షార్ట్ టెంపర్, ఇంకో పక్కనేమో ఫ్యామిలీలో అన్ప్లెజెంట్నెస్ ఆర్ సమ్ మనీ డ్రైనెస్. ఈ రెండింటి విషయాలకి సంబంధించి జపాకుస్మ సంకాసం, ధరణీ గర్భ సంభూతం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు నిత్యం తప్పకుండా పఠించండి. శివాలయం అలాగే సుబ్రహ్మణ్య స్వామిని, ఈ ఇద్దరిని ఆరాధించడం వల్ల ఇంకా మకర రాశి వారికి ఇంకా మేలైన రిజల్ట్స్ అనేవి మీరు చూడవచ్చు. కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశి వారికి మనం చూస్తే కనుక
వీరికి యోగిస్తున్న గ్రహం వ్యయ స్థానంలో శుక్రుడు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. సో కుంభరాశి వారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు అనుకూలంగా ఉంది. కుంభరాశి వారికి అత్యంత యోగకారకుడైన శుక్రుని యొక్క సంచారం ఇక్కడ వీరికి వ్యయ స్థానంలో జరుగుతూ ఉంది యాక్చువల్గా. సో వారం ప్రారంభమే కొంత ఎమోషనేటివ్గా ఇక్కడ స్టార్ట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అది ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క శుక్రుని యొక్క సంచారం కొంచెం వ్యయ స్థాన సంచారం ఉండటం వల్ల పేరెంట్స్ హెల్త్ గురించి కావచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, అయితే ఇక్కడ ఫారెన్ ట్రావెల్స్ గురించి ఎడ్యుకేషన్ పరంగా వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఇక్కడ కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో చతుర్థ నవమాధిపతిగా ముఖ్యంగా ఈ యొక్క శుక్ర భగవానుడు ఎప్పుడైతే వ్యయ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారో విత్ కుజుడితో కలిసి, సో కాబట్టి ఇక్కడ జాబ్ ఏమో కొంచెం కష్టంగా ఉంటూ ఉంటుంది. ఒక పక్క ప్రొఫెషన్ రీత్యా ఉచ్చ స్థితిలో కుజుడు వ్యయ స్థాన సంచారంలో ఉండటం వల్ల కొంచెం ఈ మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్ అండ్ యాక్షన్ ఓరియంట్ ప్లానెట్ ఇక్కడ వ్యయ స్థానంలో ఉండటం వల్ల రాత్రిపూట ఎక్కువగా మీరు జాబ్ చేసే ఆస్కారాలు ఉండొచ్చు, అలాగే నైట్ షిఫ్ట్లు ఎక్కువ పడే ఆస్కారాలు ఉండొచ్చు. సో ఇక్కడ ఎప్పుడైతే కుజ శుక్రులు ఇద్దరు వ్యయ స్థాన సంచారంలో ఉండటం వల్ల సో కొంతవరకు ఇక్కడ కొన్ని ఇష్టపూర్వకమైన ఖర్చులు, మీకు ఇష్టం లేకపోయినా కొన్ని ఖర్చులు, ఇలాగా మిక్స్డ్ రిజల్ట్స్లో ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎనీ సమ్ ఎక్స్పెన్సెస్. సో అలాగే ఈ సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఈ కుంభరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది రాశిలో రవి, రాశిలో బుధుడు, రాశిలో శని ముగ్గురు కూడా ఎక్కడ కూడా ఈ న్యాచురల్ ట్రాన్సిట్లో రాశిలో రిజల్ట్స్ ఇవ్వరు. అనేకమైన ఆలోచనలు. ఇక్కడ సప్తమాధిపతి అయిన రవి డైరెక్ట్ రాశిలోకి వచ్చేయటం వల్ల ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే 13వ తారీఖు నుంచి సో ఇక్కడ వ్యాపారానికి సంబంధించి కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్కి సంబంధించి కావచ్చు, కాంట్రాక్ట్స్కి సంబంధించి కావచ్చు, లైఫ్ పార్ట్నర్ ఆర్ యువర్ క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాళ్ళు అంటే మీ మెంటాలిటీకి తగ్గట్టు నడుచుకుంటే పర్లేదు. కానీ ఒకవేళ ఈ సప్తమాధిపతి రవి రాశిలోనే శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా ఎదుటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి మీరు ఎక్కువ లోనవుతూ ఉంటాం. అది మీకు కొంత ఫ్రస్ట్రేటివ్గా అనిపిస్తూ ఉంటాం. రవి బుధ శనుల యొక్క కాంబినేషన్ మనకు చెప్తూ ఉంది. సో ఇక్కడ మెంటల్గా మాత్రం సో మీకు మీ ఎదుటి వాళ్ళకి సంబంధించి ఒక ఏంటంటే ఒక డిఫరెన్సియేషన్ ఆఫ్ ఒపీనియన్స్. సో మనదొక తత్వం, ఎదుటి వాళ్ళదొక తత్వం. సరే ఓకే, వాళ్ళ తత్వానికి తగ్గట్టు మనం మెలగాలి అని అనిపించే సిచ్యువేషన్స్ ఇక్కడ చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి మనం ఎందుకు బలవ్వాలి అనే విధంగా ఇక్కడ ఉంటూ ఉంటాయి. ఇక్కడ బాస్కి సంబంధించి కావచ్చు, మీ ఇమీడియట్ హెడ్ కావచ్చు, సో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ నెత్తి మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఇది రవి శనుల యొక్క కాంబినేషన్ రాశి మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించడం వల్ల దీనికి సంబంధించి మాత్రం అంటే కొంత పవర్ స్ట్రగుల్ అనేది మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకి కుంభరాశి వాళ్ళకి. ఇక బుధ గురు శుక్రవారాల్లో మనం చూస్తే ఏదైతే చెప్పుకున్నామో వీళ్ళకి ఇక్కడ యాక్చువల్గా 6th హౌస్లో చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది. మరి కుజ శుక్రుల యుతి మనం ఇందా చెప్పుకున్నట్టు సమ్ ఎక్స్పెన్సెస్ కూడా దారితీసే ఆస్కారాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. కొన్ని ఇష్టమైనవి, కొన్ని ఇష్టం లేనివి మిక్స్డ్గా, అది కొంచెం ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, కొన్ని మనస్పూర్వకమైనవి సంబంధించి కావచ్చు. డైలీ రొటీన్లో ఆ రోజు బుధ గురు శుక్రవారాల్లో డైలీ రొటీన్లో వచ్చే సమ్ ఎక్స్పెన్సెస్ మాత్రం మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఖర్చు పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు మనకి బుధ గురు శుక్రవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే వారాంతానికి చూస్తే కనుక చంద్రుని యొక్క 7వ స్థాన సంచారం, ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో పవర్ స్ట్రగుల్ అని, ఈ పవర్ స్ట్రగుల్కి సంబంధించి మనకి క్లియర్గా వారాంతానికి దాని ఎఫెక్ట్ ఎక్కువగా మనకు కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. వారం ప్రారంభం నుంచి మొదలై వారాంతానికి. సో కాబట్టి ఇక్కడ మీ ఇమీడియట్ హెడ్ కావచ్చు, బాస్ కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ ఆర్ ఎవరైనా సరే, సో ఏంటంటే సో వీళ్ళతో సో ఓకే మనకి మన మనస్తత్వానికి మనకి తగ్గట్టు, మన తత్వానికి తగ్గట్టు ఎదుటి వాళ్ళు ఉండరు. సో పర్వాలేదు, వాళ్ళు మనం బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటే వ్యాపారంలో కస్టమర్లతో కానీ, కాంట్రాక్టర్లతో కానీ, మీ ఎదుటి వాళ్ళతో కానీ, బాస్తో కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ ఈ యొక్క యాటిట్యూడ్ మిస్ అయితే మాత్రం డెఫినెట్గా అది తప్పకుండా ఒక స్ట్రెస్ని క్రియేట్ చేసే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కుంభరాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు మరి ఈ జాబ్ స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నారు కాబట్టి
సో ఇది న్యాచురల్ ట్రాన్సిట్లో ఒక పాసింగ్ క్లౌడ్ లాంటిది మాత్రమే గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇప్పుడు వచ్చే కష్టాన్ని భరించలేమని చెప్పి ఇది ఎందుకులే జాబు అని ఏలినాటి సింగ్లో మాత్రం అనుకోవద్దు, వితౌట్ ఎనీ ఆఫర్ లెటర్ చేతిలో లేకుండా. సో కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన, శివాలయ దర్శనం మస్ట్ అండ్ షుడ్గా చెప్పడం జరుగుతుంది. ఒక్క గ్రహం మాత్రమే వీరికి యోగిస్తుంది, మిగతా 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి. సో ఇక మేన రాశి వారికి సంబంధించిద్దాం. మేన రాశి వారికి ద్వితీయంలో గురుడు, లాభంలో శుక్రుడు, లాభంలో కుజుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మేన రాశి వారికి మనకి కనిపిస్తుంది. ఈ రాశికి మెయిన్గా మనం చూసినప్పుడు 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, శనివారం 2 రోజులు మేన రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చంద్రుని తృతీయ స్థాన సంచారం, తృతీయంలో చంద్రుడు అనుకూలిస్తారు. పరాక్రమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం మంచి విల్ పవర్తో, మంచి ఆత్మస్థైర్యంతో మీరు అనుకున్న పని ఎఫర్ట్తో చక్కగా కంప్లీట్ చేసే దిశగా మీరు ముందుకు అడుగులు వేసే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇది ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఎగ్జాక్ట్గా ఆ సమసప్తమైన భాగ్యస్థానాధిపతి కుజుడు కూడా మీకు ఈ సమయంలో లాభస్థానంలో ఉచ్చులో ఉన్నాడు. సో కాబట్టి ఈ సమయంలో ఎప్పుడైతే కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నారో మేనరాశి వారికి సంబంధించి భాగ్యాధిపతిగా తప్పకుండా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, సో ఇక్కడ సమ్ వెల్త్ ఇంక్రీజ్మెంట్కి సంబంధించిన విషయాల్లో కానీ, స్థిరంగా ఒకటే నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళే విషయంలో కానీ కుజుడి యొక్క ఆలోచన, ధైర్యం, పరాక్రమం, ఆయన యొక్క యాక్షన్ ఓరియంటెడ్ ఫైటింగ్ స్పిరిట్ ఇక్కడ మీకు చాలా బాగా యోగిస్తుందని చెప్పాలి. ద సేమ్ టైం తృతీయాధిపతి అయిన శుక్రుడు కూడా ఇక్కడ కలిసి కుజ శుక్రులు తృతీయ నవమాధిపతులు ఇద్దరు లాభస్థానంలో ఉన్నారు. షార్ట్ జర్నీ ఆర్ లాంగ్ జర్నీ అండ్ సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాలు, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు, షార్ట్ జర్నీస్ అండ్ లాంగ్ జర్నీస్ ఇవన్నీ కూడా మీకు కొంచెం లాభాన్ని కలిగించే విధంగానే, లాభోపేతంగానే ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ కుజ శుక్రుల లాభస్థాన సంచారంలో తప్పకుండా సమ్ బెనిఫికబుల్ రిజల్ట్స్ అనేది ఇస్తూ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ తోబుట్టువులు అండ్ యువర్ ఫాదర్ సపోర్ట్ అనేది మీకు ఇక్కడ కొంతవరకు మీకు ఉపయోగకరంగా ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే గత 2 నెలలుగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు సప్తమాధిపతి అక్కడ బుధుడి సంచారం కానీ, అదేవిధంగా నవమాధిపతిగా ఇక్కడ ఈ యొక్క కుజుడి సంచారం కానీ, కుజబుధులు ఇద్దరు లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల డిస్ప్యూటేటివ్ కమ్యూనికేషన్స్ ఇన్ యువర్ నెట్వర్క్ సర్కిల్, మీ యొక్క సర్కిల్లోని విషయాల్లో కానీ, అండ్ 11th అంటే ప్రాఫిట్స్కి సంబంధించి కానీ, గెయిన్స్కి సంబంధించి కానీ, మీ సర్కిల్కి సంబంధించి కానీ, ఫ్రెండ్స్కి సంబంధించి కానీ, కమ్యూనికేషన్ రిలేటెడ్గా ఏర్పడిన డిస్ప్యూట్స్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా ఇప్పుడు అవి తగ్గుముఖం పడడం అనేది మనం గమనించవచ్చు. సప్తమ నవమాధిపతిగా ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ కుజబుధుల యొక్క యుతి ఏదైతే ఉందో, సో అక్కడ వ్యాపారానికి సంబంధించి, వ్యాపారంలో గ్రోత్కి సంబంధించి తీసుకునే నిర్ణయాలకు సంబంధించి వచ్చే కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల చాలా వరకు కూడా చికాకు అనేది ఏదైతే ఉందో గతంలో, అంటే ఈ వారం నుంచి అవన్నీ కూడా తగ్గే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మీ లైఫ్ పార్ట్నర్, మీ స్పౌస్ అండ్ యువర్ ఫాదర్, కుటుంబంలోని వ్యక్తులు ఈ కుజబుధుల యొక్క కలయిక వల్ల, సో ఇక్కడ మీరు మాట్లాడుకుంటూ కమ్యూనికేషన్ వల్ల వచ్చిన ఇబ్బందులు కూడా సో చాలా వరకు కూడా ఈ అంటే ఒకళ్ళు లాజికల్గా మాట్లాడితే ఇంకోళ్ళేమో యాక్షన్ ఓరియంటెడ్గా మాట్లాడటం, సో ఇలాంటి నాన్ సింక్ విషయం ఏదైతే ఉందో అది మీ సర్కిల్ని కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎఫెక్ట్ చేసిన విషయాలు గత 2 నెలలుగా ఇది కొంచెం తగ్గుముఖం బట్టి ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. బుధ, గురు, శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ బేనిక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇందాక మనం చెప్పుకున్నట్టు కుజ శుక్రుల యొక్క ఇతి లాభస్థానంలో జరుగుతుంది. ఎనీవే ఇక్కడ వీళ్ళకి తప్పకుండా ఈ సమయంలో బుధ, గురు, శుక్రవారాల్లో వీళ్ళు కొంచెం ఇన్నోవేటివ్గా, కొంచెం క్రియేటివ్గా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క థాట్స్ అనేవి మీరు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకోవటం. సో డెఫినెట్గా మరి కుజ శుక్రులు లాభస్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి ఇన్ కేస్ తృతీయ నవమాధిపతిగా ఇద్దరిది కూడా ఇక్కడ రైటర్స్ కావచ్చు, పబ్లిషర్స్ కావచ్చు, కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా తప్పకుండా వాళ్ళ క్రియేటివిటీకి సంబంధించి బుధ, గురు, శుక్రవారాల్లో ఒక మంచి కాన్సెప్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వారాంతానికి మనం చూస్తే కనుక చంద్రుని యొక్క
షష్టమ స్థాన సంచారం. మనం ఇందాక చెప్పుకున్నట్టు 1000 స్థానంలో ఇక్కడ రవి బుధ శనుల యొక్క కాంబినేషన్ నడుస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు సేమ్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక సప్తమాధిపతి కూడా 1000 స్థానంలోకి రావటం బుధుడు మనం ఇక్కడ గమనించదగిన విషయం. సో కాబట్టి చతుర్థ సప్తమాధిపతిగా అక్కడ బుధుడు రవి శని ముగ్గురు కూడా క్రమక్రమంగా 1000 స్థానంలోకి వెళ్తున్నారు. కాబట్టి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ని ఎనేబుల్లో పెట్టుకుని తీసుకునే ప్రతి డెసిషన్ కూడా కొంచెం ఆలోచించి పర్ఫెక్ట్గా ఉండేటట్టు డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. వ్యాపారరీత్యా సప్తమాధిపతి 1000 స్థానంలో ఉంటాం. సో ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంచెం డల్గా ఉండే ఆస్కారాలు ఉన్నట్టుండటం, లేకపోతే కష్టంతో కూడుకుని ఉండటం, ఆర్ ఈ సమయంలో మీ ఫ్యామిలీ అండ్ మీ లైఫ్ పార్ట్నర్ వీళ్ళు కొంచెం ఐసోలేషన్లో కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉండటం. సో ఇలాంటివన్నీ అంటే రవి బుధ శనుల యొక్క కాంబినేషన్ 1000 స్థాన సంచారంలో ఉంటూ ఉండడం వల్ల కొన్ని ఖర్చులు కానీ లేకపోతే కొంతమందితో మనకి కొంచెం దూరమైన ఫీలింగ్ ఏర్పడుతుంది అనే విధంగా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాం అనేది వారాంతంలో మనం గమనించదగిన విషయం. సో మీన రాశి వారికి ఏంటంటే 1000 స్థానంలో రవి బుధ శనుల యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ ఎక్స్పెన్సెస్కి సంబంధించిన విషయాల్లోనూ వ్యాపారానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్ విషయాల్లోనూ కొంచెం కేర్గా ముందుకు వెళ్ళాలి. కాబట్టి 1000 స్థానంలో ఉన్న ఈ గ్రహాల కోసం తప్పకుండా మరి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల వ్యాపార రీత్యా డొమెస్టికల్ లైఫ్ గృహపరంగా ఏర్పడే ఎనీ నెగిటివ్ ఎఫెక్ట్స్ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల చాలా తగ్గుతాయి. సో ఇక హెల్త్ ఇష్యూస్కి సంబంధించి మాత్రం రవికి తప్పకుండా 1 కేజీ పావు కందులు, 1 రెడ్ క్లాత్ దానం ఇవ్వటం వల్ల 6th హౌస్ లార్డ్ ఎవరు 12th హౌస్లోకి వస్తూ ఉన్నారు. కాబట్టి కొంతవరకు డిస్ప్యూటిక్ అండ్ కన్ఫ్లిక్ట్స్ మ్యాటర్స్కి సంబంధమైన 6th హౌస్. సో వీటి వల్ల ఖర్చులు, కొన్ని కన్ఫ్లిక్ట్స్ వల్ల, కొన్ని వివాదాలు, కొన్ని వీటి వల్ల ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, కొన్ని డైలీ రొటీన్లో ఇబ్బంది పెట్టే సమస్యలకు సంబంధించి. సో కాబట్టి వీటికి సంబంధించి కేజీ పావు గోధుమలు, 1 రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, ఆదివారం పూట జపా కుసుమ సంకాసం నిత్యం చదువుకోవటం చాలా మంచిది. సో ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.